గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి చాలా కీలకమైన డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. అంటే ఎక్కడైనా నేరం జరిగితే ముందు పోలీసులు వెళ్తారు. పోలీసులు వెళ్ళిన ఆ స్పాట్కి వెళ్ళరు, ఎందుకంటే ఇంకొక డిపార్ట్మెంట్ రావాలి. వాళ్ళు వచ్చి లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సీన్ అంతా చూసిన తర్వాతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లోపలికి వెళ్ళి మొత్తం సీన్ అంతా చూస్తారు. అంటే ఆ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అంటే దానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ డిపార్ట్మెంట్కి ఒకప్పుడు మొబైల్ ల్యాబ్ అని ఉండేది, కానీ 98 తర్వాత దానికి క్లూస్ టీమ్గా మార్చారు. ఫస్ట్ టైం అప్పుడే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో క్లూస్ టీమ్ అనేది ఒక డిపార్ట్మెంట్ టీం పోలీస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. ఆ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎక్కడ నేరం జరిగినా ఫస్ట్ ఆ క్లూస్ టీం వస్తే కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఆ సీన్ డిస్టర్బ్ చేయరు. అంటే వాళ్ళకి కావాల్సిన ఆ సంఘటనా స్థలంలో నిందితుడు వదిలిన కానీ లేదా మిగతా సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తే కానీ అక్కడ ఐఓ కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి. అంత ఇంపార్టెంట్ ఇచ్చే క్లూస్ టీమ్. ఈ క్లూస్ టీమ్ డిపార్ట్మెంట్కి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఏకతాటిగా పనిచేశారు. ఒక కేసు కాదు, దాదాపు 1000 కేసులు ఆ వ్యక్తి వచ్చిన తర్వాతే ఐఓ వెళ్ళడం, ఐఓ వెళ్ళిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ ద్వారా బ్రేక్ త్రూ చేసిన కేసులు చాలా ఉన్నాయి. 1, 2, 3 అని చెప్పలేం, వందల వేలలో ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ కేసులు చేశాడు. ఆ వ్యక్తి పేరు తరువు సురేష్. దాదాపు దశాబ్దం పాటు క్లూస్ టీమ్కి ఏకతాటిగా పనిచేసి ప్రస్తుతం అప్పాలో ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆ వ్యక్తిని ఈరోజు ఐ డ్రీమ్స్లో క్రైమ్ డైరీస్లో మీకు పరిచయం చేస్తున్నాం. అతని పేరు తరువు సురేష్. తరువు సురేష్ గారు నమస్తే. నమస్కారం. దాదాపు దశాబ్దం పాటు మీరు క్లూస్ టీంని ఏకతాటిగా పనిచేశారు. అంటే హైదరాబాదే కాకుండా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏ కేసు సంచలనం జరిగినా మీ టీం వెళ్ళాలి, మీరు వెళ్ళాలి, అక్కడ క్లూస్ తీయాలి. ఆ క్లూస్ ద్వారా పోలీసులు దాన్ని బ్రేక్ త్రూ చేయడం. అంటే నాకు తెలిసి హైదరాబాద్లో ఒక మర్డర్ కేసు, చాలా ఇంపార్టెంట్ మర్డర్ కేసు జరిగింది. అప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు. నారాయణగూడలో 4 త్రిబుల్ మర్డర్ కేసు. ఓకే. అంటే భర్త, భార్య, కూతురు, ఇంకొకరిని చంపారు. చాలా అత్యంత దారుణంగా మర్డర్ చేసి ఆ మీద రేప్ అటెంప్ట్ కూడా జరిగిన కేసు. చాలా సెన్సేషనల్ కేసు అయింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చాలా సెన్సేషనల్ కేసు. ఆ కేసుని 48 గంటల్లోనే పోలీసు బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. దానికి ప్రధాన కారణం మీరు ఇచ్చిన లీడ్ అయిన అప్పుడులో కమిషనర్ గారు కూడా చెప్పారు. అసలు ఆ కేసు ఒకసారి మీరు రివీల్ చేయండి. నారాయణగూడలో ఒకరోజు ఈవినింగ్ ఇలా మర్డర్ జరిగింది, ఇమీడియట్గా క్లూస్ టీమ్ రావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్లూస్ టీమ్ అంటే ఎక్కడైనా సరే నేరం జరిగినప్పుడు నేర ప్రదేశానికి వెళ్ళి నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాలను సేకరించడం. ఈ కేసుకి వెళ్ళినప్పుడు ఆ క్రైమ్ సీన్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాల్లో మొత్తం ఒక డెడ్ బాడీ పడిపోయింది, మేల్ డెడ్ బాడీ. తలంతా కూడా మొత్తం ఛిద్రం అయిపోయింది. సో ఆ పూల్ ఆఫ్ బ్లడ్లో చనిపోయి ఉన్నారు. సో పక్కన ఒక బెడ్రూమ్లో చూస్తే 2 అమ్మాయిలు వెల్లకిలా పడున్నారు. కింద వాళ్ళ బట్టలన్నీ కూడా కిందకి లాగేసి ఉన్నారు, కింద న్యూడ్గానే ఉన్నారు. క్రైమ్ సీన్లో చూస్తే ఎక్కడ పెడితే అక్కడ రక్తపు మరకలు, చిమ్మిన బ్లడ్ స్టైన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉన్నాయి. బ్లడ్ స్టైన్ ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మేము నేరస్థలానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే నేరస్థలంలో ముఖ్యమైన భౌతిక సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిలన్నింటినీ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. వాటిని ఐడెంటిఫై చేసి రికార్డ్ చేసుకున్న తర్వాతే వాటిని కలెక్షన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అవన్నీ ఐడెంటిఫై చేసేటప్పుడు సో నేరస్థలంలో డిఫరెంట్ ఫుట్ ప్రింట్స్ అనేటివి ఉండడం జరిగింది. ఈ బ్లడ్ స్టైన్డ్ ఫుట్ ప్రింట్స్ని కలెక్ట్ చేస్తే కోర్టులో ఏమడుగుతారంటే ఈ నేరస్థలంలో ఉండే ఫుట్ ప్రింట్స్ ఈ అనుమానితుడి దాన్ని నువ్వు ఎలా అనుకుంటున్నావు, చనిపోయిన వాళ్ళది కూడా ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతారు. సో కాబట్టి చనిపోయిన వాళ్ళ ఫుట్ ప్రింట్స్ కూడా తీసుకునే దానికోసం అని చెప్పి బాడీని ఇలా తిప్పడం జరిగింది. సో బాడీ అలా తిప్పినప్పుడు అమ్మాయి కాళ్ళకి ఏమీ బ్లడ్ అంటుకోలేదు. ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. ఇది అమ్మాయికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ కాదని నిరూపిస్తుంది ఆ ఫోటోగ్రాఫు. కానీ అలా తిప్పినప్పుడు ఆమె బటక్కి చిన్న ఫోన్ డైరీ ఒకటి అంటుకోనుంది. సో ఆ ఫోన్ డైరీలో వాడి పేరు, సో వీళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. సో ఆ ఫైనాన్స్ డీటెయిల్స్, ఈయన ఎంతెంత కిస్తులు కట్టాడు ఇవన్నీ కూడా దాంట్లో రాసున్నాయి. సో దాన్ని ఇమీడియట్గా అప్పుడు ఇన్స్పెక్టర్ గారికి ప్లస్ క్లూస్ టీమ్ ఇన్ఛార్జ్గా నేను ఈ విషయాన్ని చెప్తూనే అక్కడ డీసీపీ గారు ఉన్నారు, మళ్ళీ అనురాధ మేడం గారు ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్ చాలామంది సీనియర్ ఆఫీసర్స్ కూడా నేరస్థలానికి వచ్చారు.
సో దాని మీద ఆ అమ్మాయి మీద ఉండేటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా మేము మేడము అనురాధ మేడం మేము కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసెస్లో ఆ డైరీ అనేది దొరకడం, ఆ డైరీలో ఇలా ఉండడం వితిన్ 45 మినిట్స్ వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది. దాంట్లో సేకరించిన ఆధారాలు ఈ ఫుట్ ప్రింట్స్ అయితే ఏమి, ఈ బ్లడ్ స్టైన్డ్ క్లోత్స్ అయితేనేమి, సో వాళ్ళు ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసి దానికి పైన పడడంతో వాళ్ళ చెస్ట్ హెయిర్ అంతా కూడా బాడీ మీద అంటుకోవడం జరిగింది. ఆ చెస్ట్ హెయిర్ అన్నీ కూడా నీట్గా కలెక్ట్ చేసాము. సో వీటిలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేయించడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు నలుగురిని మర్డర్ చేయాలని చేసినప్పటికీ ఒక లేడీ అంటే ఈ సింగ్ ఎవరైతే ఉన్నారో అతని భార్య ఆ ఇంజురీస్ తో బయటపడింది. ఆమె కోమాలో ఉంది 2-3 డేస్. తర్వాత ఈ డిఎన్ఏ ద్వారా ఈ కేసుని సాల్వ్ చేసి ఆ కేసు శిక్ష పడేలా చేయడం జరిగింది. అంటే మీరు ఇచ్చిన లీడ్ ప్రకారమే ఆ కేసు బ్రేక్ త్రూ వచ్చిందని. నేర స్థలంలో దొరికే భౌతిక సాక్ష్యాధారాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకి ఈ భౌతిక సాక్ష్యాధారాలు అనేటివి కొన్ని వివరాలని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పస్ డిలెక్టి. కార్పస్ డిలెక్టి అంటే ఏంటంటే బాడీ ఆఫ్ క్రైమ్. ఒక వ్యక్తి దాన్ని మీకు అర్థంగా అయ్యేలా చెప్పాలంటే ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, అతని పక్కనే ఒక విషం బాటిల్ ఉంది, నోట్లో నురుగు ఉంది. దాన్ని చూస్తూనే ఈ భౌతిక సాక్ష్యాధారాలు ఏం చెప్తున్నాయి, ఇతను విషం దాగి చనిపోయాడు అని చెప్తుంది. అదేవిధంగా ఇంజురీస్ ఉన్నాయి, పైన కత్తిపోట్లు ఉన్నాయి, చనిపోయి ఉన్నాడు. క్రైమ్ సీన్కి వెళ్తూనే మనకు ఆ భౌతిక సాక్ష్యాధారాలు ఇతనికి కత్తిపోట్ల వల్ల మరణించాడు అని తెలుస్తుంది. అదే వాడు ఈపు మీద కత్తి దిగుంది అనుకోండి, సో ఇది హత్య అని చెప్తామా ఆత్మహత్య అని చెప్తామా? హత్య అని చెప్తాం. ఈ విధంగా నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని బాడీ ఆఫ్ క్రైమ్ అంటే కొన్ని సీన్లో మర్డర్ చేసి సూసైడ్ కూడా చేసే సీన్లు కూడా ఉంటాయి కదా కొన్ని. ఉంటాయి. అలా మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? అది ఇదే ఈ భౌతిక సాక్ష్యాలు ఈ విధంగా కార్పస్ డిలెక్ట్ అని ఒకటి ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్ అని ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్ అంటే నేర స్థలంలో ఉండే ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా డిఎన్ఏ, బ్లడ్, వీటి ద్వారా చేసే డిఎన్ఏ, వీటి ద్వారా ఎవరనేది ఈజీగా కనుక్కోవచ్చు. కొన్ని భౌతిక సాక్ష్యాధారాలు ఎలా ఉంటాయంటే స్క్రీనింగ్ ఎవిడెన్స్. ఎక్కడో దొంగతనం జరిగింది, నేర స్థలంలో ఒక షూ ప్రింట్ ఉంది. ఉదాహరణకి ఆయేషా మీరా కేసు తీసుకుందాం. ఆయేషా మీరా కేసులో నేర స్థలంలో ఒక వెట్ బ్లడ్ ఫుట్ ప్రింట్ ఉంది. అదేవిధంగా వాడి చెస్ట్ మీద ఐ లవ్ చిరుత అని రాశాడు. తర్వాత రిటర్న్ డాక్యుమెంట్ ఉంది. సో ఇవన్నీ డిఎన్ఏ ఉంది, రేప్ చేశారు కాబట్టి డిఎన్ఏ ఉంది. వీటిలన్నింటినీ కూడా స్క్రీనింగ్ చేస్తూ 70 వరుసగా ఎన్నో 10ల సంఖ్యలో చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో ఒకరితో మ్యాచ్ అయింది. ఈ విధంగా నేర స్థలంలో దొరికిన భౌతిక సాక్ష్యాధారాన్ని బట్టి స్క్రీన్ చేసుకుంటూ వెళ్ళి మీరు అన్నట్లు అయ్యేషా మీరా కేసులో సత్యం బాబు అనేది అప్పుడు పోలీసులు నిర్ధారించారు, అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు. కానీ కోర్టు అతను కాదు అని కొట్టుపారిసింది కదా. అంటే మీరు సంఘటనా స్థలం సేకరించిన ఆధారాలు ఏమాత్రం పనికి రాకుండా పోయాయనేది కూడా ఉంది. సంఘటనా స్థలంలో అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ వాళ్ళు కలెక్ట్ చేశారు. కానీ నేర స్థలంలో ఉండేటువంటి శాస్త్రీయ ఆధారాలు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. నేర స్థలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ జరిగిన తర్వాత ఒక డిఎన్ఏ వచ్చిందంటే ప్రపంచంలో ఏ వ్యక్తితోనూ అది మ్యాచ్ కాదు. ఇటువంటి ఎవిడెన్స్ అంత ఐడెంటిఫికేషన్ సాధారణంగా క్లూస్ టీంలో వచ్చేది అదే కదండి. ఎవరు మనుషులు అబద్ధం చెప్తారో తప్ప సంఘటన సాధన వస్తువులు అబద్ధం చెప్పలేదు. కానీ ఇక్కడ సత్యం బైరంట్లో అయ్యేషా మీరా కేసులో సత్యం బాబు దగ్గర ఆధారాలు మీరు అన్నట్లు చిరుత అని రాస్తున్నా, మరి ఆ కేసు లాస్ట్ వచ్చేసరికి కోర్టు సత్యం బాబు నిర్దోషి అని. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే చైన్ ఆఫ్ కస్టడీ అని ఉంటుంది. ఈ చైన్ ఆఫ్ కస్టడీ మీద డౌట్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు కోర్టులో దేని మీద డౌట్ క్రియేట్ చేశారు అనేది మనకు తెలియదు. కొన్ని కేసులు పోతూ ఉంటాయి. సో దాంట్లో కారణం ఏంటంటే చైన్ ఆఫ్ కస్టడీ అనేది కరెక్ట్గా లేకపోవడం. చైన్ ఆఫ్ కస్టడీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారికి ఉంటుంది. నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలు సేకరించే బాధ్యత ఫోరెన్సిక్ సైంటిస్ట్ మీద ఉంటుంది. సో ఫోరెన్సిక్ సైంటిస్టు ప్రతి ఒక్క కేసులో ఈ విధంగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దర్యాప్తు అధికారికి ఇవ్వడం, దీనికి సంబంధించిన లెటర్ ఆఫ్ అడ్వైజెస్ ఏ విధంగా ఇవ్వాలి ఇవన్నీ చెప్పడం, ఇది పని. అంటే మీరు చెప్తున్నట్లుగా ఆ అయ్యేషా మీరా కేసు పక్కన పెడితే అంటే ఐఓ కానీ లేదంటే చైన్ ఆఫ్ కస్టడీలో జరిగిన టెక్నికల్ ఇష్యూస్లో పక్కన పెడదామని, కానీ చాలా కేసులు మీరు చేశారు. గ్రంథి మాధవి అవ్వచ్చు, జాయ్స్ అల్కాస్లో దోపిడీ కేసు అవ్వచ్చు, జగదాంబ జ్యువెలరీస్, మక్కా బ్లాస్ట్, గోకుల్ ఫ్లాట్స్, అంటే చాలా కేసులు ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రకాశం జిల్లా ఎస్పీ లడాపై దాడి కేసు. ప్రతి కేసు తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ కేసులు. అంటే సంఘటనా స్థలం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఏ విధంగా వెళ్తారు,
దాన్ని వెళ్ళిన వెంటనే మీరు అక్కడ ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు, ఆధారాలు సేకరించి ఐఓకి దర్యాప్తు దగ్గరికి వెలిగిస్తారు, అవన్నీ చెప్పే ముందు ఒక్కసారి మీరు ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళకొచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మాది నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా చిల్లకూరు గ్రామం. సో ఒక విలేజ్ నుంచి వచ్చాను. నా తండ్రి తరువు ప్రకాశ్రావు గారు, మా తల్లి తరువు రాజేశ్వరి. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. సో చిల్లకూరులోనే విద్యాభ్యాసం చేశాను, ప్రైమరీ స్కూలు. తర్వాత అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది. ఆ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. అదే గూడూరులో ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్, దాంట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత డిగ్రీకి హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ బీజేఆర్ బాబు జగజ్జీవన్ రామ్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశాను, లగడి కప్పుల్. తర్వాత ఎంట్రన్స్ రాస్తే నాకు ఎంఎస్సి కెమిస్ట్రీ ఎస్వి యూనివర్సిటీలో వచ్చింది. ఎస్వి యూనివర్సిటీలో చేసింది. ఈ విధంగా అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి చదువుకుంటూ ఇలా రావడం జరిగింది. ఇది అక్కడ నుండి అంటే ఈ డిపార్ట్మెంట్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? నా ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత లెక్చరర్గా చేస్తూ ఉన్నాను హైదరాబాద్లో. కొన్ని కాలేజీలో చేశాను. సో టెట్రాహెడ్రన్లో ఇటువంటి కాలేజెస్లో ఇటువంటి కోచింగ్ సెంటర్స్లో ఐఐటికి, ఎంసెట్కి ఇటువంటి వాటికి కోచింగ్ ఇవ్వడం, కెమిస్ట్రీ లెక్చరర్గా చేస్తున్నాను. నేను మన యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను. యూనివర్సిటీ కాల్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ కాల్. మీకు ఇలా ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వీళ్ళందరికీ కూడా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించింది అని నాకు కాల్ లెటర్ పంపించారు. నేను ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన టెస్ట్ ఇక్కడ అమర్పేట్ పోలీస్ దాంట్లో నాకు సెంటర్ పడింది. అది పెద్ద లెవెల్లో కండక్ట్ చేశారు అన్ని సెంటర్స్లో. నాకు అంబర్పేట్ లెవెల్ వచ్చింది. సో దాంట్లో రాస్తే నాకు అప్పుడు ఇంటర్వ్యూకి కాల్ చేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూస్లో డాక్టర్ కేపీసీ గాంధీ, డాక్టర్ లాల్జీ సింగ్, డిఎన్ఏ ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ఇండియా, తర్వాత డాక్టర్ టిఎస్ఎన్ మూర్తి, తర్వాత రామకృష్ణారెడ్డి అని ఒక టాక్సికాలజిస్ట్, వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. నేను లెక్చరర్గా ఉండాను కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు. కానీ వాళ్ళు ఏదైనా సరే ఒక తప్పు చెప్పేదాకా క్వశ్చన్స్ అడిగారు. తప్పు ఎక్కడైనా చెప్తాడేమన్నా. నేను అలా కంటిన్యూగా అన్నీ చెప్పడం జరిగింది. నా అదృష్టం అనుకోవచ్చు. అసలు గవర్నమెంట్ జాబే పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తుంది అనేది నమ్మకం లేని ఏజ్ అది. అలా ఉండింది. లెక్చరర్గా బాగా సంపాదించుకుంటూ బాగా ఉండే. తర్వాత లాల్జీ సింగ్ గారు లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన అడగమన్నారు. నాది కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ. అయితే నీకు వాట్ యూ నో అబౌట్ డిఎన్ఏ అని అంటే, నేను ఆల్రెడీ డిఎన్ఏ స్పెషలిస్ట్ ఈయన ఉన్నాడని చెప్పి మార్నింగ్ 10 o'clockకే తెలిసింది. నాకు 3 గంటలకు ఇంటర్వ్యూ. సో ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి అన్నీ డిఎన్ఏ గురించి అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ బ్రిటిష్ లైబ్రరీ ఉంది, లైబ్రరీకి వెళ్ళి అన్నీ చూసుకొని, నేను కెమిస్ట్రీలో ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ని బాగా నేర్చేసుకున్నాను. మామూలుగా అది హెలికల్ స్ట్రక్చర్ వాళ్ళకి బాటనీ జువాలజీ వాళ్ళు అదే రాస్తారు, కెమిస్ట్రీ స్ట్రక్చర్ రాయరు. సో ఈయన అడగడము, నేను నా వైపు ఇంటర్వ్యూలో నా వైపు డైవర్ట్ చేసుకునేదానికి, సార్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ డ్రా ది డిఎన్ఏ స్ట్రక్చర్ అన్న బోర్డ్ అని చెప్పే. వాళ్ళ వెనకనే గ్రీన్ కలర్ బోర్డు ఉంది ఫోరెన్సిక్ ల్యాబ్లో. అయితే డిఎన్ఏ స్ట్రక్చర్ రాస్తావు నువ్వు, హెలికల్ యూ డ్రా ది హెలికల్ స్ట్రక్చర్ అన్నాడు. హెలికల్ అనే నిచ్చెన ఆకారంలో ఉంటుంది, అది డ్రా చేస్తాడు. నో సార్, ఐఎమ్ ఏ కెమిస్ట్, ఐ రైట్ ది కెమికల్ స్ట్రక్చర్ అని చెప్పా. దానిలో ఉండే కాంపౌండ్స్ అన్నీ పెట్టి డిఎన్ఏ స్ట్రక్చరు రాయడము. దాంట్లో సార్ ఈ ఓహెచ్ గ్రూప్ రీప్లేస్ చేసి ఇక్కడ కానీ హైడ్రోజన్ కానీ పెడితే దీన్ని ఆర్ఎన్ఏ అంటారు. ఇవన్నీ చెప్పడంతో మొత్తం ఫ్లాట్ అయిపోయారు. సో సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అయింది. కొద్ది రోజులకి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇమ్మీడియట్గా కాల్ లెటర్ రావడము, 10:30కి పోస్ట్ వస్తే 12 o'clock కల్లా పోయి జాయిన్ అయిపోయారు. సో ఆ విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్గా జాయిన్ అయిన ఫస్ట్ సీన్ ఎక్కడికి వెళ్ళారు? అది ఈ జాయిన్ అయ్యేదానికి 1 week టైం ఇచ్చారు. వరుసగా అందరూ జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ వీక్ వరకు జాయిన్ అవుతారు. ఫస్ట్ ఒక 5-6 members జాయిన్ అయ్యారు. అయితే మౌలాలి దగ్గర ఒక ట్రైన్ బ్లాస్ట్ అయింది. మౌలాలిలో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. సో అప్పట్లో మా ల్యాబ్లో, నేను అప్పటి వరకు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఒక కెమిస్ట్రీ వింగ్లో
అటాచ్ చేస్తున్నారు కెమిస్ట్ కాబట్టి. ఆ కెమిస్ట్రీ వింగ్లో ఏంటంటే ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ రామ్మోహన్ గారు అప్పుడు ఆర్ఐ ఆయన ఉన్నారు. సో క్రైమ్ సీన్కి వెళ్ళండి, కొత్తగా సైంటిఫిక్ అసిస్టెంట్స్ వచ్చారు కదా, వెళ్ళి తీసుకెళ్ళండి అన్నారు. సో ఆ రోజు మొట్టమొదటిసారిగా నేరస్థలం అంటే ఏంది అనేది క్రైమ్ సీన్కి వెళ్ళాం. అక్కడ నేను రామ్మోహన్ గారు ఒక ఫోటోగ్రాఫరు క్రైమ్ సీన్కి వెళ్ళాము. దాని రికార్డింగ్ ఎలా చేస్తారో అబ్జర్వ్ చెయ్యి, క్రైమ్ సీన్ ఏం కలెక్ట్ చేయాలను ఇవన్నీ అబ్జర్వ్ చేయని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో అక్కడికి వెళ్ళాము. రైల్వే బోగీలోకి వెళ్ళి చూస్తే దాంట్లో పెద్ద బొక్క. సో చుట్టూ అంతా కూడా ఇక్కడ ఇదేమి నేరస్థలం, దీంట్లో ఏం కలెక్ట్ చేయాలి, ఏం ప్రూవ్ చేయాలి, ఏమీ అర్థం కాలేదు. సో సారు ఏమో చూస్తారు, రామ్మోహన్ గారు ఇవి వెతుకుతారు. నేను అవి వస్తువులు ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకుపోయి చూపించేవాడిని. ఆయన అలా చూసి ఇది కాదమ్మా అని చెప్పి అలా చెప్పేవాడు. తర్వాత కొద్దిసేపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కి వచ్చిన తర్వాత ఇదేదో క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ చాలా బాగుందని రామ్మోహన్ గారితో డిస్కస్ చేశాను. సో దీంట్లో అసలు బాంబ్ ఎలా ఉంటుంది, సో దాన్ని ఎలా వైర్స్ కనెక్ట్ చేస్తారు, దీంట్లో పవర్ సోర్స్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా పెట్టుంటే బ్లాస్ట్ అయితే ఎలా అవుతుంది, వీటన్నిటి మీద నాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓహో ఇలా ఉంటుంది, దీనికి సంబంధించిన భాగాల కోసం మీరు అక్కడ ఎతికారా అని నేను అర్థం చేసుకున్నాను. ఆ సంబంధించిన భాగాలే కాకుండా అక్కడ కొన్ని స్వాబ్స్ కలెక్ట్ చేశాం. సో వాటి ద్వారా దీంట్లో ఏం ఎక్స్ప్లోజివ్ యూస్ చేశారు అనేది కూడా మనం కనుక్కోవచ్చు అని చెప్పి ఫస్ట్ సీన్ మీకు మౌలాలీలో బ్లాస్ట్ సీన్, రైల్వేలో ఎక్స్ప్లోజన్లో. ఎస్, ట్రైన్లో. దాని తర్వాత బ్లడ్ సీన్కి ఏమైనా వెళ్ళారా? తర్వాత చాలా కేసులు ఎక్కడ సెన్సేషనల్ కేసు జరిగినా కానీ బాంబ్ బ్లాస్టులు కావచ్చు. మైదుకూరులో ఒక దగ్గర ఒక జీప్లో బాంబులు తీసుకొని వస్తుంటే సోమోర్ సాల్ట్ పడిపోయిన తర్వాత అక్కడ అప్పటికి 7వ తారీఖు వరకు వచ్చిన 7వ రిపోర్ట్ చేసిన సైంటిఫిక్ అసిస్టెంట్స్ని అందరినీ కలిపి అక్కడ పంపించారు. మైదుకూరు కడప అక్కడ కూడా కలెక్ట్ చేసాము. సో ఇక్కడ ఈ వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి మైన్యూట్ ఎవిడెన్సెస్ ఏవైతే కలెక్ట్ చేయాలనో ఈయన నాకు కొన్ని చెప్పాడు ఇక్కడ. ఎవరు? రామ్మోహన్ గారు. దాంతో నేను అక్కడ కొన్ని ట్రేస్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాను. సో దాంతో ఈ విషయాన్ని ఆయన మా గాంధీ సార్కి చెప్పారు. ఈ ట్రేస్ ఎవిడెన్సెస్ ఏమున్నాయో ఈ అబ్బాయి బాగా ఐడెంటిఫై చేస్తున్నాడు. అంటే ఒక విధంగా రామ్మోహన్ రావు గారు గురువు. ఎక్స్ప్లోజివ్స్లో రామ్మోహన్ నాకు గురువు అండి. సో ఆయన ఎక్స్ప్లోజివ్స్ ఇప్పుడు నేను బాంబ్స్ కూడా డిఫ్యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా మైదుకూరు విషయంలో అక్కడ వెళ్ళి చాలా సేమ్ దొరికిందండి. మీకు వెళ్తే ఎక్స్ప్లోజివ్ దానికి సంబంధించిన రెమినెంట్స్ ఏవైతే ఉన్నాయో నేరాన్ని ప్రూవ్ చేసేదానికి కావాల్సినటువంటి భౌతిక సాక్ష్యాధారాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడం, కలెక్ట్ చేయడం, ప్యాక్ చేయడం, ప్రిజర్వ్ చేయడం, వాడిని అనలైజ్ చేసి పలానా అని చెప్పడం అనేది ఫోరెన్సిక్. జనరల్గా క్లూస్ టీమ్ అనేది మర్డర్ జరిగినప్పుడు, బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఎక్కడ క్రైమ్ జరుగుతుందో అక్కడ ఫస్ట్ వస్తారు. ఒక మర్డర్ కేసు అయింది అనుకోండి, ఇలా గ్రంథిమాధవ్ ఇంట్లో మర్డర్, మాజీ ఎమ్మెల్యే గ్రంథిమాధవ్. ఇప్పుడు మీరు ఫస్ట్ పోలీసుల నుంచి మీకు ఫోన్ రాగానే మీరు స్పాట్కి వస్తారు. అక్కడ ఏం కలెక్ట్ చేస్తారు ముందంటే? మామూలుగా ఎప్పుడైనా ఒక నేరం రిపోర్ట్ అయిన వెంటనే మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ క్లూస్ టీమ్ అంటే ఏంటంటే కొంచెం డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలి. ఈ క్లూస్ టీమ్ అనేది క్రైమ్ ల్యాబొరేటరీ అల్టిమేట్ ఎవిడెన్స్ సిస్టమ్. దీన్ని సింపుల్గా క్లూస్ అని అన్నారు. మొట్టమొదటిగా దీన్ని 98 4th July దీన్ని స్టార్ట్ చేశారు హెచ్జే దొరగారు. జస్టిస్ ఫర్ ట్రూత్, జస్టిస్ త్రూ సైన్స్, జస్టిస్ త్రూ సైన్స్. ఓకే. అప్పట్లో హెచ్జే దొరగారు, కమిషనర్ అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ క్లూస్ టీమ్ని, డాక్టర్ కేపీసీ గాంధీ గారు దీన్ని స్థాపించారు ఫస్ట్. సో దాంట్లో ఇండియాలోనే అది ఒక గుర్తుంచుకోదగిన దినం. ఎందుకంటే ఎక్కడా లేదు ఇటువంటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీం. ఎఫ్బిఐతో ధీటుగా అక్కడ ఏవైతే యూస్ చేస్తారో అటువంటి ఆల్టర్నేటివ్ లైట్ సోర్సెస్ అంటే ఎక్విప్మెంట్స్ ఒక 85 lakhs ఎక్విప్మెంట్స్, పాలీలైట్, పాలీరే, బ్లూ లైటింగ్, ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్, సంకన్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్, యూరోలైట్స్, టూల్ మార్క్స్ కలెక్షన్ కిట్, ఎక్స్ప్లోజివ్ టెస్ట్ కిట్, నార్కోటిక్ టెస్ట్ కిట్, రకరకాల ఎక్విప్మెంట్స్. గ్రంథిమాధవ్ ఇంటికి వెళ్ళినప్పుడు సీన్ ఎలాగుందంటే మీరు అసలు ఏం ఫస్ట్ కలెక్ట్ చేస్తారు? అదే మీరు కేసుని ఎలా బ్రేక్ త్రూ ఇటువంటి ఇవన్నీ పెట్టుకొని ఉంటాము. ఏదైనా నేరం, ఫర్ ఎగ్జాంపుల్ గ్రంథిమాధవ్ కేసు అన్నారు, ఇటువంటి నేరాన్ని మాకు రిపోర్ట్ చేసినప్పుడు నేర స్థలానికి వెళ్ళేటప్పుడు ఒక సైంటిఫిక్ ఆఫీసర్, ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్, వీళ్ళ నలుగురిని కలిసి క్లూస్ టీమ్ అంటారు. వీళ్ళందరూ కూడా నేర స్థలానికి వెళ్తారు. నేర స్థలానికి వెళ్ళే లోపల దర్యాప్తు అధికారికి ఏం చెప్తాము, నేర స్థలాన్ని పరిరక్షించండి, ప్రొటెక్ట్ చేయండి అని చెప్తాం.
వాళ్ళు ఒక కార్డనింగ్ చేసేసి లోపలికి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా దాన్ని చూస్తుంటారు. ఇమ్మీడియట్గా మేము క్రైమ్ సీన్కి వెళ్తాము. క్రైమ్ సీన్కి వెళ్ళిన తర్వాత నేర స్థలంలో ఎక్కడెక్కడ భౌతిక సాక్ష్యాధారాలు ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయాలి. మనం ఇంతకుముందు అనుకున్నాం కార్పస్ డిలెక్టి ఎట్లా జరిగిన విధానం కొన్ని సాక్ష్యాధారాలు చెప్తాయి. అదేవిధంగా కొన్ని స్క్రీనింగ్ ఎవిడెన్స్ ఉంటాయి. ఫుట్ ప్రింట్స్, ఈ 10 మందిలో ఎవరిది తెలుసుకోవడం, ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్, ఇది ఫలానా వ్యక్తే అని ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి ఎవిడెన్స్, అసోసియేటివ్ ఎవిడెన్స్, నేరానికి వీడికి సంబంధం ఉంది అని తెలియజెప్పే ఎవిడెన్సెస్, ఇలా ఎవిడెన్సెస్ ఏవి ఉన్నాయి అక్కడ అనేటివి చూస్తాం. సో ఆ క్రైమ్ సీన్లో ఈ బోర్డు మీద, స్విచ్ బోర్డు మీద ఫింగర్ ప్రింట్స్, నేర స్థలంలో ఉండేటువంటి ఇవి, మళ్ళీ ఆమె చేతిలో, లేడీ చేతిలో కొన్ని హెయిర్ ఉన్నాయి. సో అక్కడ ఒక పనమ్మాయి ఇంజురీస్తో పడిపోయింది. సో ఈ కేసు ఇమీడియట్గా, అది కూడా చాలా సెన్సేషన్ కేసు. కమిషనర్ గారు, డీసీపీ అందరూ కూడా నేరస్థలంలోకి వచ్చేసారు. సో నేరస్థలాన్ని నీట్గా రికార్డ్ చేసుకున్నాము. నేరస్థలంలో ఉండే ఆధారాలన్నీ కూడా చేయడం జరిగింది. వీటిల్లో దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈమె చేతిలో ఉన్నటువంటి హెయిరు ఎవరిదై ఉండొచ్చు? లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి లేడీదేమో, దీన్ని చెక్ చేయించాలి. సో అక్కడ నేర స్థలంలో ఉన్న లేడీస్ ఎవరు? డిసీజ్డ్ లేడీ ఉంది, ఆమె హెయిర్ కూడా తీసుకోవాలి, ఆమె కూడా అయి ఉంటుంది కదా అని చెప్పి తీసుకొని చూస్తే అవి నల్ల హెయిరే, కానీ అడుగున తెల్లగా హెయిర్ ఉంది. అంటే కలరింగ్ వేసి, హెయిర్ కలర్ వేసి ఒక 2-3 days 4 days అయితే కింద రూట్ ఏవైతే కంట్రోల్ హెయిర్ కలెక్ట్ చేసామో ఆ హెయిర్ కూడా అలానే ఉండటంతో ఇది ఈమెకి సంబంధించిన హెయిర్ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. చనిపోయిన ఆమెది డిసీజ్డ్ హెయిర్ ఇంజూర్డ్ దీంట్లో చేతిలో ఉంది. చనిపోయిన ఆమె చేతిలో ఉంది. ఓకే, చనిపోయిన ఆమె చేతిలోనే ఉంది. ఈ ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని షిఫ్ట్ చేయాలి, ఆమె హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఇమీడియట్గా ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే దర్యాప్తు అధికారి నేర స్థలంలో ఎవరైనా ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలి. నాకు ఐఓ కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకొని పంపించానంటే, మంచి అప్పట్లోనే ఫోన్స్ వస్తున్నాయి, కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాడు. ఆమె ఇలా కత్తిలా పట్టుకుంది అంతే. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంజురీస్ ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు చెప్పిన కథ ఏంటంటే, ఎవరో 4 వ్యక్తులు వచ్చారు, మా మీద బలవంతం చేశారు, నన్ను ఈ విధంగా కత్తితో బెదిరించారు, నన్ను పొడిచారు, ఆమెను ఇలా చంపారు, తర్వాత క్రైమ్ సీన్లో ఇంట్లో ఉన్నటువంటి బంగారు అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది. నేర స్థలం చూస్తే ఆ ఫుట్ ప్రింట్ ఒకటి ఉంది, క్రైమ్ సీన్లో ఒక ఫుట్ ప్రింట్ ఒకటి ఉంది, దాని మీద ఫింగర్ ప్రింట్స్ లైట్గా స్మెర్జ్ అయిపోయినాయి. ఈ ఫుట్ ప్రింట్ ఎలా ఉందంటే కాల్ పూర్తిగా లేదు. మా దగ్గర ఎలా ఉంటుందంటే ఫుట్ ప్రింట్ కంపారిజన్ చేయాలంటే పూర్తిగా ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్షియల్ ఫుట్ ప్రింట్ బ్లడ్ తొక్కి మళ్ళీ వేయడం వల్ల 2-3 సార్లు రిపీట్ అయింది. దానికి ఉన్నటువంటి రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిడ్జ్ ప్యాటర్న్, మనకి చేతుల్లో ఉండేటువంటి ఈ రిడ్జెస్ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ అవి యూనిక్, మనకి ఒకరికి ఉన్నట్టుగా ఉండవు. దాని ద్వారా కూడా మనుషుల్ని మనం గుర్తించవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్. సో ఆ విధంగా చూస్తే నీ ఫుట్ ప్రింట్స్ ఇక్కడ ఉన్నాయమ్మా, మేము చూసాము అని చెప్పి ఆ డిసీజ్డ్ అమ్మాయితో చెప్తే, నన్ను భయపించి అక్కడి వరకు తీసుకొని వెళ్ళాడండి, అందుకోసం అని చెప్పి వచ్చాను. సరే, ఆమెతో ఎవరితో మాట్లాడట్లేదు, యాక్ట్ చేస్తుంది, చాలా ఇంజురీస్ జరిగినట్టుగా. డాక్టర్ని అడిగాము ఎలా ఉన్నాయి ఇంజురీస్ అని అంటే, లేదు సార్, ఇది 3-4 ఇంజురీస్ ఒక దగ్గరే ఉన్నాయి, ఒకటేమో కొంచెం డీప్గా ఉంది, అది కూడా 1/2 inch ఉంది, ఇది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అని చెప్పి డాక్టర్ ఇచ్చారు. సో రాజీవ్ త్రివేది గారు వచ్చారు, నేను ఇద్దరం కూడా డాక్టర్స్ కోట్స్ వేసుకున్నాము, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆమెతో పరామర్శించి అవి అంటే పోలీస్ ఆఫీసర్ అని చెప్పలేదు, డాక్టర్గా వెళ్ళాము. సో సార్ రాజీవ్ త్రివేది గారి సమక్షంలో అవన్నీ కూడా ఆ ఇంజురీస్ అవన్నీ కూడా చూసాము, అవి సెల్ఫ్ సస్టైన్డ్ ఇంజురీస్, అది క్లియర్ కట్గా తెలిసింది. సో దాంతో ఆమెను ఇంట్రాగేట్ చేశాము. నైట్ 2:30కి మొత్తం కూడా నేర స్థలాన్ని కార్డనింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా నేరం జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే, నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించడంతో పాటు ఫర్దర్గా ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. సో నైట్ టైం 2-2:30 అవుతుంది. మార్నింగ్ వరకు క్రైమ్ సీన్ మొత్తం కూడా క్రైమ్ సీన్ ప్రొడక్షన్ టేప్ కట్టేసాము. నేర స్థలం ఒకటి, నేరం జరిగినప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు నిందితుడు ప్రవేశించిన ద్వారం, లైన్ ఆఫ్ అప్రోచ్, పాయింట్ ఆఫ్ ఎంట్రీ,
తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్, లైన్ ఆఫ్ రిట్రీట్ అనే 5 ప్రదేశాలు ఉంటాయి. నేర స్థలంలో ఉండి ఈ 5 ప్రదేశాల్లో ఉండే భౌతిక సాక్ష్యాధారాలే నేర నిరూపణకి పనికొస్తాయి, నేరం నిరూపించాలంటే. సో ఇక్కడ కొన్ని సాక్ష్యాధారాలు దొరికాయి, ఫర్దర్గా ఉన్నాయేమో. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ నేరం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్, ఎంట్రీ ఎగ్జిట్ తెలుస్తుంది, కానీ లైన్ ఆఫ్ అప్రోచ్, లైన్ ఆఫ్ రిట్రీట్ అనేది తెలియదు. ఇవి తెలుసుకోవాలంటే డాగ్ స్క్వాడ్ని పిలిపిస్తాం. డాగ్ స్క్వాడ్ని పిలిపిస్తే అది కిచెన్లో నుంచి అలా స్పైరల్ మెట్లు ఉంటే అక్కడ కింద దిగి అక్కడ గార్డెన్ వైపుకి వెళ్ళింది. అక్కడంతా కూడా చూసాం. నేర స్థలాన్ని కూడా మొత్తం అంతా కూడా చూడడం అంటే అలా ఇలా చూడడం, ఒక శాస్త్రీయ పద్ధతిలో చూడాలి. దాంట్లో జోన్ మెథడ్ అని ఉంటుంది, స్పైరల్ మెథడ్ అని ఉంటుంది, స్ట్రిప్ మెథడ్ అని ఉంటుంది. అక్కడ ఉన్న ప్రదేశాన్ని బట్టి ఏ మెథడ్ని యూస్ చేయాలి, 4-5 పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో చూసినప్పుడు, జోన్ మెథడ్లో చూసినప్పుడు ఒక జోన్లో మాకు సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్కి బ్లడ్ స్టెయిన్ అంటుకొని ఉన్నాయి. దానిలో ఉన్నట్టు కాల్ రికార్డ్స్ చూసాము. కాల్ రికార్డ్స్ ద్వారా టవర్ లొకేషన్ చూస్తే ఈమెకు ఒక ఫోన్లో 4-5 సార్లు మాట్లాడింది. ఈ అమ్మాయి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తుంది. ఆ నంబర్ ఎవరైతే మాట్లాడారో ఆ నంబర్ అనేది ఐడెంటిఫై చేసేదానికి చూశారు. సో ఈ అమ్మాయిని అడిగారు, ఎవరికి కాల్ చేశారు, మా అక్కకు కాల్ చేశాను, ఆమె ఎక్కడో ఉంటుందన్నారు. కానీ ఈమె చెప్పినటువంటి ఓరల్ ఎవిడెన్స్, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ రెండు టాలీ అవటం లేదు. సో ఈమె టవర్ లొకేషన్ అవతల ఫోన్ది యూసఫ్ కూడా ఉంది. సో దాంతో ఈమెని కొంచెం గట్టిగా చేస్తే, ఇలా మా సిస్టర్కి ఒక ఆమెకి బాగలేదు, ఈమె దగ్గర నేను ఇంతకుముందు పనిచేస్తుండేదాన్ని, ముగిచ్చేసాను, మళ్ళీ జాయిన్ అయ్యాను, నాకు కొంచెం అమౌంట్ అవసరమైతే అప్పుడు పాత డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగాను. దీని మీద వాగ్వివాదం జరిగింది. దాంతో ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే గ్రంథి మాధవ్ కేసులో మీరు ఇచ్చిన లీడ్స్ ప్రకారం పోలీసులు దాన్ని బ్రేక్ త్రూ చేసుకొచ్చారంటారు. ఓకే. దీని తర్వాత కూడా జాయిస్ అల్కాస్ కేసు ఒకటి దొంగతనం అయిందండి. అక్కడ పైన కొంతమంది స్టే చేసి దాని గోడ కన్నం పెట్టి లోపలిది. ఆ కేసులో చాలా రోజుల తర్వాత బాంబేలో నిందితులు పట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత కాదండి, విత్ ఇన్ 2 days. ఆ కేసు ఎలా మీరు అలూకాస్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేరం జరిగింది అని చెప్పిన వెంటనే నేర స్థలానికి వెళ్ళడం పరిపాటే, ఇది కామన్. ఇమీడియట్గా క్రైమ్ సీన్కి వెళ్ళిపోయాము. నేర స్థలంకి వెళ్తూ అక్కడంతా కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, ప్రతి ఫ్లోర్కి సీసీ కెమెరాస్ ఉన్నాయి. వెనక వైపు అలూకాస్, జాయ్ అలూకాస్కి పై వరకు వెళ్ళేదానికి, 4th ఫ్లోర్కి వెళ్ళేదానికి స్పైరల్గా మెట్లు ఉన్నాయి. సో ఫస్ట్ 3rd ఫ్లోర్లోనే ఎక్కడ హాల్ మార్క్స్కి సంబంధించినటువంటి ఒక విభాగం ఉంది. దాని పైకి వెళ్తే టాయిలెట్స్ ఉన్నాయి. ఆ టాయిలెట్స్ వరకు వెళ్ళి చూసాం. అక్కడ ఒక తాడు పడి ఉంది. అంటే ఈ తాడుతో పైకి వచ్చాడా, తాడుతో కిందకి దిగాడా అనేది అనుమానం. సో అక్కడ ఒక షట్టర్ ఉంది. ఆ షట్టర్ ముందు వైపు ఒక డిస్ప్లే ఉండేటువంటి ఉంది. ఈ డిస్ప్లే చూసేదానికోసం అని చెప్పి, డిస్ప్లే ఇక్కడ ఉంది అని తెలియాలంటే తెలిసిన వాళ్ళకే జరుగుతుంది. షట్టర్ ఉంది, షట్టర్ ఓపెన్ చేస్తే అక్కడ మామూలుగా ర్యాక్ ఉంటుంది. అది మామూలుగా షాప్లో ర్యాక్. అంటే షాప్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది, కాబట్టి బయట వాళ్ళు చేసే అవకాశం లేదని చెప్పి ఆ షాప్లో ఉండే అందరి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ ఉండే టూల్ మార్క్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఇక్కడ చూస్తే 10 కోట్ల రూపాయల విలువైనటువంటి వజ్రాభరణాలు పోయాయి. సో ఒకటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో చూస్తే 2 వ్యక్తులు లీన్గా ఉన్నారు, చీకట్లో అటు ఇటు తిరుగుతున్నారు లైట్లు వేసుకుంటూ. అంతవరకే వచ్చింది, వాళ్ళ ఫేసెస్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. సో వాళ్ళు కింద ఫ్లోర్కి కూడా ఏమీ వెళ్ళలేదు, అవి తీసుకున్నారు. పై ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడి నుంచి తాడు ద్వారా అక్కడ హోర్డింగ్స్కి కట్టేదానికి ఒక తాడు పెట్టున్నారు. ఆ తాడుని కింద వరకు వేసి దాని మీద దిగిపోయారు. అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే కనిపిస్తుంది. ఎంట్రీ మామూలుగా మెట్ల మీద నుంచి వెళ్ళేసేసి అక్కడ బాత్రూమ్ పైన ఒకటి ఉంది, దాని మీద వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చెప్తాను, అది తాడు కనిపిస్తుంది. ఇప్పుడు నేర స్థలాన్ని ప్రాసెసింగ్ చేయాలి. నేర స్థలంలో ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేయడము, టూల్ మార్క్స్ ఉంటే టూల్ మార్క్స్ తీసుకున్నాము, నేల మీద డస్ట్ ఫుట్ ఇంప్రెషన్స్ ఉంటే వాటి కోసం అన్నీ కూడా ట్రై చేసాము. ఇంకా నేర స్థలాన్ని శాస్త్రీయంగా పరిశోధించడమే తరువాయి. అన్నీ కూడా జోన్ మెథడ్స్లో చూసుకుంటూ వస్తున్నాం. అప్పట్లో మన కమిషనర్ మహంతి గారు, శశిధర్ రెడ్డి గారు డీసీపీ గారు, మళ్ళీ మన అమిత్ గర్గ్ గారు, సో వీళ్ళందరూ కూడా నేర స్థలానికి వచ్చారు. పక్కనే ఒక లాడ్జ్ ఉంది, ఆ లాడ్జ్లో నుంచి కూడా ఈ పైకి రావచ్చు టెర్రస్. అక్కడి నుంచి చూస్తే
ఆ లాడ్జ్ వైపు నుంచి వచ్చేటువంటి ఆ తోవ మీద బయట వాహనాలు వెళ్ళినందువల్ల డస్ట్ ఫామ్ అవుతుంది కదా, ఒకవేళ అక్కడి నుంచి వచ్చి ఉంటే దాని మీద అంతా కూడా డస్ట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అటువంటిది ఏమీ లేదు. సో దాని పైకెక్కి అన్నీ చూసి అన్నీ చేసాం, డిస్టర్బెన్స్ ఏమీ లేదు. ఇమీడియట్గా ఇక్కడ ఈ శాస్త్రీయ పద్ధతిలో ఉండే ఫ్లేవర్ ఏంటంటే నేర స్థలంలో ఉండేటువంటి ఎటువంటి ఆధారాన్ని వదిలిపెట్టే వీలు కాదు. సో ఆ జోన్ మెథడ్స్లో చూసినప్పుడు ఈ బాత్రూమ్లు ఈ చుట్టుపక్కలే కాకుండా బాత్రూమ్ పైన కూడా చూస్తే మాకు అక్కడ కొన్ని టూల్స్ కనిపించాయి. ఆ టూల్స్ చూస్తూనే నాకు ఇమీడియట్గా ఇవి సేమ్ టైప్ ఆఫ్ టూల్స్ మనకి తారా జ్యువెలరీ కేసులో దొరికాయి. టూల్స్ అనేటివి ఒక 10 రకాల టూల్స్ ఉన్నాయి. సేమ్ 10 రకాల టూల్స్ తారా జ్యువెలరీ కేసు అబిడ్స్లో జరిగిన కేసులో దొరికింది. సో అక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా మొత్తం గ్లౌజెస్ వేసుకున్నారు. ఆ కేసులో ఇలా జరిగింది. ఈ నేర స్థలంలో ఇంకా ఫర్దర్గా చూస్తే ఒక పేపర్ దొరికింది. ఇవన్నీ ఈ టూల్స్ అన్నింటినీ చుట్టుకొని వచ్చారు ఒక పేపర్లో. ఆ పేపర్ది చూస్తే గుజరాత్ ఎడిషన్, ముంబై గుజరాత్ ఎడిషన్ ఉంది. సరే ఇది ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పి గ్యాంగ్ అర్థమైంది. సో నేను ఐఓకి ఆల్రెడీ క్లూస్ ఇచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ తారా జ్యువెలరీలో ఉన్న టూల్స్ ఒకటే. అయితే ఫింగర్ ప్రింట్స్ దాంట్లో ఏమైనా వచ్చాయని చూస్తే ఏమీ లేవు. ఒక్క ఎక్సెప్ట్ బ్లడ్. వాడి చేతికి ఇంజురీ అయింది, బీరువా బ్రేక్ చేసేటప్పుడు తారా జ్యువెలరీలో అక్కడ ఉన్న కర్టన్కి రుద్దుకున్నాడు. ఆ కర్టన్ ముక్క కట్ చేసి పెట్టుకున్నావు డిఎన్ఏ కోసం అని చెప్పి. అంతవరకు నో ఫింగర్ ప్రింట్స్, నథింగ్. ఆ టూల్స్ అన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ అన్ని రికార్డింగ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపించాం. ఈ తారా జ్యువెలరీ కేసులో దొంగతనం జరిగినప్పుడు ఆ రోజు నైట్ ఏ టైం జరిగింది అనేది సీసీటీవీ ఫుటేజ్లో తెలుస్తుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఫోన్లు ఈ లొకాలిటీలో ఎన్ని ఉన్నాయి, ఆ లొకాలిటీలో అంటే చాలా వేల ఫోన్స్ ఉంటాయి. 360 డిగ్రీస్ తీసుకుంటే ఈ పంజాగుట్ట ఏరియా ఏది ఉందో ఆ సెక్టర్ వరకు 10 డిగ్రీస్ ఓ 15 డిగ్రీస్ వరకు తీసుకొని ఈ ఫోన్ల వరకే చూసుకోవాలి. ఈ ఫోన్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు రొటీన్గా 3-4 డేస్ మీ ఫోన్ ఉందానికి అది రికార్డ్ అవుతూనే ఉంటుంది. అటువంటివన్నీ తీయంగా కొత్తగా ఏవి వచ్చాయి. వాటిల్లో చూస్తే కొన్ని ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఆ ఫోన్ నంబర్స్ ఒక నంబరు జూహు ఏరియా ముంబై చూపిస్తుంది. ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళు అక్కడికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమీడియట్గా వాళ్ళు పట్టుకున్నారు. ఇంటాక్ట్గా 10 కోట్ల రూపాయలు వజ్రాల నగర్ అలానే దొరికిపోవడం. తారా జ్యువెలరీస్ చేస్తుంది అల్కాస్కి రెండింటికి ఒకటే మోడస్ ఆపరండి ఒకటే. సో ఆ విధంగా దొరకడం జరిగింది. వీళ్ళు కూడా మన అలూకాస్ వాళ్ళు కూడా క్లూస్ టీమ్కి చాలా పోలీస్ డిపార్ట్మెంట్కి అంతా కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఒక హాఫ్ పేజీ మొత్తం అంతా కూడా శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత ఆ కేసులో వాడు నేను తారా జ్యువెలరీలో చేయలేదు అంటాడు వాడు. ఓకే, తారా జ్యువెలరీ కేసులో చేయలేదు అని అంటే ఇవన్నీ మోడస్ ఆపరండి ఎవ్రీథింగ్ అవుతుంది. ఫింగర్ ప్రింట్స్ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో వాడి బ్లడ్ తీసుకొని వాడి డిఎన్ఏ తీసి తారా జ్యువెలరీ కేసులో ఉన్నటువంటి బ్లడ్తో డిఎన్ఏ చేస్తే వాడు ఎగ్జాక్ట్గా వాడి డిఎన్ఏ మ్యాచ్ అయింది. అంటే డిఎన్ఏ ద్వారా తారా జ్యువెలరీలో వాళ్ళు కాదని చెప్తారు, దాని ద్వారా ఇది అని చెప్పి నిరూపిస్తే సార్ మీరు చెప్పింది నిజమేను, కానీ నేను ఇన్ని లక్షలు అక్కడ దోచుకోలేదు, వాళ్ళు మీకు తప్పు చెప్పారు, నేను దోచుకుంది ఇంతే అని చెప్పారు. అంటే వాడు కంప్లైంట్ ఎక్కువ చెప్పాడు, కోట్ చేశాడు. కంప్లైంట్ ఎక్కువ కోట్ చేశారు. దీంట్లో ఏమో ఇది అలా. అంటే ఈ కేసులో దొంగ, ఆ కేసు కూడా మీకు ఇంకా బంగారం షాపులో దొంగతనం పక్కన పెడితే అప్పుడులో ప్రకాశం జిల్లా ఎస్పీ గారి మీద ఒక దాడి జరిగింది. ఆ కేసు గురించి ఒకసారి నేను గుంటూరులో ఉన్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇక్కడ మా ఎస్పీ లడ్హా గారి మీద అటాక్ జరిగిందని చెప్పిన వెంటనే అక్కడి నుంచి గుంటూరు నుంచి ఇమీడియట్గా ఒంగోలుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే క్రైమ్ సీన్ చూస్తే అక్కడ క్లూస్ టీమ్ వాళ్ళు ఉన్నారు. మనకి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 26 క్లూస్ టీమ్స్ ఉండేవి ప్రతి జిల్లాలో. ఈ 26 క్లూస్ టీమ్స్కి నేను స్టేట్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇవన్నిట్లో కూడా గాంధీ గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఏమేం కావాలి వాళ్ళ గైడెన్స్ అన్నీ కూడా ఇచ్చేవాళ్ళము. వాళ్ళు క్రైమ్ సీన్ అంతా ప్రొటెక్ట్ చేసి పెట్టారు. నేర స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ సేకరించి అసలు మిర్రర్ సీన్ ఎలాగుందండి అసలు అక్కడ. సో అక్కడ కొంతమందికి ఇంజురీస్ అయినవి. ఒక బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ ఎక్స్ప్లోజివ్స్ అనేటివి తీసుకుంటే సబ్జెక్టు చాలా పెద్దదండి.
హై ఎక్స్ప్లోజివ్స్, లో ఎక్స్ప్లోజివ్స్ అని ఉంటాయి. ఈ మధ్య తీవ్రవాదులు వాడేటువంటి ఎక్స్ప్లోజివ్స్ అన్నీ కూడా హై ఎక్స్ప్లోజివ్సే. లో ఎక్స్ప్లోజివ్స్ అంటే ఈ చేతి బాంబులు. సో అటువంటివన్నీ కూడా ఇంతకుముందు వాడేవాళ్ళు. రాయలసీమ, అనంతపురం ఆ సైడ్ అంతా కూడా కొన్ని చేతి బాంబులు అప్పట్లో సీజ్ చేశారు. సో ఇప్పుడంతా కూడా హై ఎక్స్ప్లోజివ్స్. ఈ హై ఎక్స్ప్లోజివ్స్ ఎలా ఉంటాయంటే చాలా తీవ్రంగా ఉంటుంది వాటి శక్తి. వీటిని లో ఎక్స్ప్లోజివ్స్, హై ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పుకోవాలంటే అదేమో 1000 మీటర్ల పర్ సెకండ్ శక్తి ఉంటే దీనికి 1000 నుంచి 9000 మీటర్ల పర్ సెకండ్ డిటోనేషన్ వెలాసిటీ ఉంటుంది. అంటే మీరు లడాఖ్ గారి మీద వాడింది హై ఎక్స్ప్లోజన్ అంటారా? అంటే నేను చెప్తున్నాను, ఈ వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్ని బేస్ చేసుకొని దాంట్లో ప్రెషర్ 5 ఎక్స్ప్లోజివ్స్ 45 lakhs PSI ఉంటుంది, ప్రెషర్ పర్ స్క్వేర్ ఇంచ్. ఒక 5000 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు రిలీజ్ చేస్తుంది. ఇంతటి తీవ్రమైన శక్తి అంటే 1000 రేజర్ బ్లేడ్ల షార్ప్నెస్తో సమానం. ఎవరైనా మనుషులు దగ్గరున్నారంటే పీస్ అయిపోతారు. సో దీని నుంచి వచ్చేటువంటి ఈ ప్రెషర్ వేవ్ వల్ల దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి, లంగ్స్ బరస్ట్ అయిపోతాయి. సో ఇలా కూడా జరుగుతుంది. దూరంగా ఉన్న వాళ్ళకి చాలామందికి ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళందరినీ కూడా చూసాము. అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తే సైకిల్ పార్ట్స్ దొరికాయి. ఒక హ్యూమన్ బాడీ మొత్తం బ్లాస్ట్ అయిపోయేసి పీసెస్ అన్నీ కూడా ఎక్కడ ఏది దొరకలేదు. ఒక స్కల్ పీసు, బ్రెయిన్ పీసు ఎదురుగా ఒక గుడి ఉంది, ఆ గుడి మీద పడి ఉంది. చాలా దూరంలో స్కల్ చిప్ప విత్ స్కిన్ పడి ఉంది. సో అది చూస్తే రైట్ సైడ్ ఉంది, అంటే వాడి లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లోజన్ జరిగింది అని చెప్పి దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఎక్స్ప్లోజన్ జరిగే దిశకి వీడు ఇలా టువర్డ్స్ ఇలా వెళ్తూ ఉన్నాడు అని అర్థమైంది. అంటే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్. సో అక్కడ ఉండేటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసాం. ఆ ఎవిడెన్స్ కలెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వీడు ఎవరో హ్యూమన్ బాంబ్ అటాక్ చేశారు అని కూడా అన్నారు కొంతమంది. అక్కడ చూస్తే సైకిల్ ఏదో సినిమాలో చూపించినప్పుడు సైకిల్ తొక్కుంటూ ఇలా వచ్చేసి కొట్టేసి ఇలా చేస్తారు అన్నట్టుగా మీ వాళ్ళే అన్నీ రాస్తారు కదా, అన్నీ అలా చెప్పారు. కానీ వీటిలన్నింటిలో కూడా నేర స్థలంలో ఉండేటువంటి శాస్త్రీయ ఆధారాలు అబద్ధం చెప్పవు. ఫ్యాక్ట్స్ డు నాట్ లై, మెన్ కెన్ అండ్ డూ. నేర స్థలంలో ఉండే శాస్త్రీయ ఆధారాలని శాస్త్రీయ పద్ధతుల్లో శాస్త్రీయ పరికరాలతో అన్నీ కూడా సేకరించడం జరిగింది. వాటిలో సైకిల్కి సంబంధించిన పార్ట్స్, తర్వాత అదేవిధంగా రిమోట్ కంట్రోల్కి సంబంధించిన పార్ట్స్, ఇటువంటి అన్నీ కూడా దొరికాయి. దీన్ని సైకిల్ మీద ఒక క్లెమోర్ మైన్ అంటే డైరెక్షనల్ మైన్, 2 words ఇలా పెట్టేసి అక్కడ మహాలక్ష్మి ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయం మెట్లు దగ్గర పెట్టారు. సో చాలామంది ఈ మెట్లు లోపల ఆల్రెడీ ఎక్స్ప్లోజివ్ పెట్టేస్తున్నారు, మెట్లు కట్టి పెట్టారు, ఇది వచ్చినప్పుడు ఇలా చేయొచ్చని ఇలా రకరకాలు అన్నారు. అక్కడ ఉండేటువంటి భౌతిక సాక్ష్యాధారాలని ట్రేస్ ఎవిడెన్స్ వరకు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి అప్ టు ట్రేస్ లెవెల్ అర్థమైంది ఏంటంటే ఒక సైకిల్ మీద ఒక క్లెమోర్ మైన్ పెట్టి దాన్ని దూరం నుంచి రిమోట్తో ఆపరేట్ చేశారు. ఈ ఎస్పీ గారు ఇలా వచ్చి ఇలా టర్న్ తీసుకునే దగ్గర ఆ సైకిల్ పెట్టారు. ఇలా టర్న్ తీసుకునే బిఫోరే ఒక అబ్బాయి నడుస్తూ పోతున్నాడు, ఈ డ్రైవర్ ఒక్క క్షణకాలం ఆఫ్ చేశాడు, స్లో చేశాడు. వాడు రిమోట్ ఒత్తేసాడు, బ్లాస్ట్ అయిపోయింది. ఆ అబ్బాయి పీస్ అయిపోయాడు. ఈ అబ్బాయి ఎవరు? తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక 1 week 10 days తర్వాత మా అబ్బాయి ఒకరు కనిపించట్లేదు అని చెప్పి పక్క విలేజ్లో వాళ్ళు ఎవరో చెప్తే సో ఇక్కడ నేను సేకరించినటువంటి ఆ శకలాలు అవి ఏవైతే ఉన్నాయో మానవ సంబంధిత భాగాలు వీటిలన్నింటినీ కూడా DNA చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని చూస్తే 2 DNA మ్యాచ్ అయింది. సో అది వాళ్ళ అబ్బాయి అని చెప్పి దాని ద్వారా అంటే అబ్బాయి కానీ ఒకవేళ రాకపోయి ఉంటే ఆ ఇంపాక్ట్ టార్గెట్కి రీచ్ అయ్యేది. టార్గెట్కి రీచ్ అయ్యేదే కాకుంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. అంటే బీపీ వెహికల్ కాబట్టి కొంచెం తగ్గిందంటారు. బీపీ వెహికల్ కదా అది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కాబట్టి తగ్గింది అది, కానీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. ఇది మనిషి అడ్డం వచ్చి కొంచెం అయింది, ముందు భాగం వరకే డ్యామేజ్ అయింది. అయినప్పటికీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్కి ఉండేటువంటి అద్దం ఇలా పడిపోయింది, అంత ఫోర్స్ వచ్చింది. అదే సెంటర్కు వచ్చింది అనుకోండి ఏమవుతుంది, మొత్తం ఒక్కసారిగా లేపేస్తుంది. ఒక్కసారిగా వెహికల్ని పైకి లేపి వదిలింది అనుకోండి. మామూలుగా ఎలిమినేటి మాధవరెడ్డి గారి కేసులో ఏమైంది, బాంబు బ్లాస్ట్ అయితే ముందున్నటువంటి డ్రైవరు ప్లస్ సెక్యూరిటీ ఆఫీసరు పీస్ అయిపోయారు. కానీ మాధవరెడ్డి గారికి కాళ్ళు మాత్రమే ఇలా ఆయన కాళ్ళు ఇలా చాపి పడుకున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. కానీ ఈ వెహికల్ని పైకి లేపి కింద పడదోసినందువల్ల
చనిపోయాడు. ఓకే, అంటే మీరు చెప్పినట్టు చూసారు, స్పాట్కి వెళ్ళారు కాబట్టి ఎస్పీ లఠా గారు చేసిన బాంబు, ఆ బాంబు సిగ్నేచర్ ఎవరిది? ఇప్పుడు బాంబర్ సిగ్నేచర్స్ ఇక్కడ అక్కడ కంపారిజన్స్ ఎలా ఉంటుంది అంతవరకే మేము చెప్తాం, కానీ ఇది ఫలానా వాళ్ళది అని ఇలా చెప్పకూడదు. అంటే సిగ్నేచర్ ఎవరు? మావోయిస్ట్దా లేదంటే రాయలసీమదా? ఆ ఇవన్నీ కూడా మావోయిస్ట్కి సంబంధించిన సిగ్నేచర్స్. దాని తర్వాత తీసుకుంటే గోకుల్ చాట్, లుంబిని పార్క్, మక్కా మసీదుల బ్లాస్ట్లు, వరుస బ్లాస్ట్లు హైదరాబాద్లో వరుసగా జరిగాయి. దాని తర్వాత దిల్షుక్ నగర్ దగ్గర కూడా ప్యాన్ అనే ఒక గ్రానైట్ని కూడా పట్టుకున్నారు. అప్పుడు ఈ సిగ్నేచర్ ఎవరిదంటారు? అసలు ఒకసారి ఆ కేసుల గురించి చెప్పండి. ఇప్పుడు ఎక్స్ప్లోజన్ అనేది ఒకటి జరిగింది అనుకోండి, క్లూస్ టీమ్ని పిలిపించిన తర్వాత నేర స్థలంలో ఎక్స్ప్లోజన్ అయింది, సెకండరీ ఎక్స్ప్లోజివ్ ఏదైనా ఉంటుందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ఒక బ్లాస్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో బ్లాస్ట్ రెడీగా ఉంటుంది, ఇటువంటిది వెరిఫై చేసుకోవాలి. సిగ్నేచర్స్ అవన్నీ తర్వాత, మన సిగ్నేచర్ ఉండదు. సో క్రైమ్ సీన్లోకి వెళ్ళిన తర్వాత మక్కా మసీద్ తీసుకుందాము. మక్కా మసీదులో 9 మంది పీస్ అయిపోయారు క్రైమ్ సీన్లో. అందరినీ కూడా చాలామంది ఇంజురీస్ అయ్యాయి. ఒక బాంబు తీసుకొని వచ్చి ఒక రాయి కింద పెట్టాడు, ఒక స్లాబ్ కింద, గ్రానైట్ కింద. అది చాలా లావుగా ఉండడం వల్ల ప్రాణ నష్టం తగ్గిపోయింది. సో క్రైమ్ సీన్లో ఇవన్నీ కూడా చూస్తున్నాము, ఎవిడెన్స్ అన్నీ కూడా చూస్తుంటే ఎవరు ఫర్దర్గా ఈ బాంబ్స్ గురించి తెలిసిన వాళ్ళు లేరు. అందరూ కూడా ఉద్రిక్తతో అరుస్తూ రాళ్ళు రూతూ అలా ఇలా ఉన్నారు. బయటంతా చాలా గందరగోళంగా ఉంది. సో ఈ లోపల ఒక సిఎస్డబ్ల్యూ నుంచి ఒక కానిస్టేబుల్, ఒక ఆర్ఎస్ఐ నాగసాయి అని అనిల్ అని ఇద్దరు వచ్చారు. సో ఈ విధంగా నాకు ఈ ఆధారాలు దొరికాయి. ఇది ఆరెంజ్ కలర్ బ్యాగ్ పీసెస్ ఉన్నాయి, బ్లాక్ కలర్ డబ్బా ఉంది. సో ఇంకా ఏమైనా సెకండరీ ఏమున్నాయో చూద్దామంటే ఇమీడియట్గా రష్ పరిగిచ్చాం. మొత్తం అన్ని ఎక్కడెక్కడ బ్యాగులు అన్ని డబ్బాలు అన్నీ చూస్తే ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో దానికి సమాంతరంగా ఒక 50 అడుగుల దూరంలో ఒక దానికి ఇదో తగిలిచ్చింది బ్యాగ్, గ్రిల్కి తగిలిచ్చింది. ఆ బ్యాగ్ ఏందని ఊరికే క్యాజువల్గా తీసుకొస్తే నల్లది, ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేసాం. ఇది బాంబే సేమ్ అటువంటి నల్ల పెయింట్ పూసిన డబ్బానే అని చెప్పి అర్థమైపోయింది. ఇమ్మీడియట్గా అందరిని అలర్ట్ చేసాం. మా దగ్గర ఎటువంటి ఆ రోజు ఏదో ఒక మీటింగ్ ఏదో జరుగుతుంది, అందరూ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు అందరూ అక్కడ వెళ్ళిపోయారు, మేమేమి ఉన్నాం. సో నేను క్లూస్ కలెక్ట్ చేయాలి, అంతేగాని బాంబ్స్ డిఫ్యూజ్ చేయకూడదు. కానీ అయినప్పటికీ గాంధీ గారు ఏం చేశారంటే మాకు 94లో ఈఆర్డిఎల్ పూణే మిలిటరీ బేస్లో దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మాకు ట్రైనింగ్ ఇప్పించారు. ఎక్స్ప్లోజివ్స్, ల్యాండ్ మైన్స్ అనాలిసిస్, డిఫ్యూజను వీటి మీద. సిఎఫ్ఎస్ఎల్ ఢిల్లీ, అక్కడ వాటిల్లో కూడా ఎక్స్ప్లోజివ్స్ మీద ట్రైనింగ్ అయ్యాను. ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మానేసర్, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదగ్గర నేను రామ్మోహన్ గారు వెళ్ళి ఈ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎలా డిఫ్యూజ్ చేస్తారు, ఇప్పటి వరకు ఇండియాలో జరిగినటువంటి ఎన్ని ఎక్స్ప్లోజన్స్ జరిగాయి, వీటిలో ఉపయోగించినటువంటి ట్రిగ్గరింగ్ మెకానిజం ఏంది, ఏ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేస్తారు, అన్నీ కూడా డీటెయిల్డ్గా స్టడీ చేశాం. అంటే అప్పుడు నేర్చుకోవడం అనేది ఈ మక్కా మసీదులో నాకు ఉపయోగపడింది. ఈ క్రైమ్ సీన్లో ఇలా దాన్ని చూస్తూనే ఇది చాలా డేంజర్ అండి, మనం చాలా కేర్ తీసుకోవాలంటే మీ దగ్గర ఏముందంటే ఒక బాంబ్ బ్లాంకెట్ ఉండే వాళ్ళ దగ్గర, హుక్ అండ్ లైన్ మెకానిజం అని చెప్పి ఒక 100 మీటర్ల తాడు, దానికి ఒక హుక్ ఉంటుంది అంతే. సో ఇమీడియట్గా ఆ బాంబుని తీసి ఒక 7 అడుగుల కింద మెట్లు ఉన్నాయి, 7 అడుగుల కిందకి అలా ఇసిరేసేసి నేల మీద బల్లుల్లో అంటుకుపోయాం అంతే. ఒక 5 మినిట్స్ లేవలేదు, అందరినీ కూడా దూరంగా పంపించాం. చుట్టూ మనుషులందరికీ కూడా చెప్పాం ఇది బాంబు, మీరందరూ దూరంగా వెళ్ళిపోండి. చుట్టూ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కిందేసం 5 మినిట్స్ అలానే ఉన్నాము. తర్వాత వెళ్ళి చూస్తే ఆ డబ్బాలో ఉండే బ్యాగ్లో ఉండే బ్లూ కలర్ బ్యాగ్, దాంట్లో ఉండేటువంటి ఒక స్క్రూ ఊడిపోయింది, ఇంకో స్క్రూ మాత్రం అలా ఉంది. సో నా దగ్గర ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఉంది. తర్వాత దాంట్లో కట్టర్స్ ఇవన్నీ ఉంటాయి. తీసి ఓపెన్ చేసి నిదానంగా ఆ స్క్రూని రిమూవ్ చేసాము. వైర్స్ అవి కనిపిస్తున్నాయి. 2 పైప్ బాంబ్స్ ఉన్నాయి, 2 పైప్స్లో బాంబ్స్ ఉన్నాయి. సో దాంట్లో వైర్స్ కనిపిస్తున్నాయి. ఈ వైర్స్ కూడా ఎలా ఉంటాయంటే మనం ఏదో ఉంది ఇది కట్ చేసేస్తామంటే వైర్ కట్ చేసిన వెంటనే బాంబు పేలొచ్చు, రిలే మెకానిజమ్స్ ఉంటాయి. అందుకని ఓవర్ యాక్షన్స్ చేసి మనం ఇలా ఇవన్నీ కూడా చేయకూడదు. అంటే మీరు ఆ రోజు మక్కా బ్లాస్ట్ అప్పుడు నేను కూడా విట్నెస్, మీరు ఆ బ్లాంకెట్ వేసుకుంటూ మీరు నాగసాయి అనిల్ ఒకసారి వెళ్ళడం, ఆ బ్లాస్ట్ లో బాంబు డిఫ్యూజ్ చేయడం అంతా చూసాం. ఆ హుక్ అండ్ లైన్ మెకానిజం పెట్టి దాన్ని ఇమీడియట్ గా తీసేసి అక్కడికక్కడ డిఫ్యూజ్ చేసాం. చేసినప్పుడు
అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా మనం ఇంత రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కానీ బాంబు విషయానికి వచ్చిన తర్వాత చేతులు ముద్దుబారిపోతాయి. ఇది పేలింది అని అంటే మనం పీస్ అయిపోతాం. ఇంతకుముందు చెప్పాను కదా, 9000 మీటర్స్ పర్ సెకండ్ డిటోనేషన్ వెలాసిటీ, 45 lakhs PSI ప్రెషర్, ఇంత 5000 degrees సెంటిగ్రేడ్ అంటే 1000 రేజర్ బ్లేడ్ షార్ప్నెస్. అది తగిలింది అని అంటే మేము అట్లా పెయింట్ లాగా నేలకు అంటుకుపోతాం ఎర్రగా, ఒక్క పార్ట్ కూడా దొరకదు. అంత డేంజరస్ సిచ్యువేషన్లో దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి వాటినన్నింటిని కూడా బయటికి తీసి దాంట్లో ఉన్న ఏమున్నాయి కెమికల్, ఇప్పుడు కంపారిజన్స్, దీని మీద డబ్బా మీద ఈ నంబర్ ఉంది. సో ఇక్కడ ఇటువంటి భౌతిక సాక్ష్యాధారాలు ఇంకా ఏదైనా కేసెస్లో ఏమన్నా వచ్చాయా అనేది కూడా చూసుకోవాలి. అంటే ఆ బాంబర్ సిగ్నేచర్ ఎవరిది? ఆ బాంబర్ సిగ్నేచర్ అజ్మీర్ దర్గాలో జరిగినటువంటి ఒక బాంబు పేలుడు ఉంది. ఆ బాంబు పేలుడులో సేమ్ ఇటువంటి డబ్బానే రికవర్ అయింది. మేము తీసుకున్న డబ్బా మీద 2 అనే ఒక అంకె ఉంది, దాని మీద 3 అనే అంకెని చూసాం మేము. అక్కడ దొరికిన ఫిజికల్ ఎవిడెన్స్, ఇక్కడ దొరికిన ఫిజికల్ ఎవిడెన్స్ 2 ఒకటే. అంటే అక్కడ ఉన్న గ్రూపు ఇక్కడ ఉన్న గ్రూపు ఒకటే అని చెప్పి అర్థమవుతుంది. సో ఈ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విప్పి చూస్తే దాని లోపల ఒక న్యూస్ పేపర్ కట్టింగ్ ఉంది. అంటే వాడు ఏం చేశాడంటే దాంట్లో ఒక RDX TNT మిక్చర్ ఒకటి ఫిల్ చేసి అది బయటికి స్పిల్ కాకుండా ఒక పేపర్ని కట్ చేసి దాని మీద పెట్టి దాని చుట్టూ వ్యాజలైన్ లాంటిది పూసి దాన్ని నిదానంగా స్క్రూ చేసేసాడు. అంటే ఇది స్క్రూ చేసేటప్పుడు కూడా ఏమాత్రం ఫ్రిక్షన్ వచ్చినా పేలిపోతుందని వాడి భయం. మొత్తం అంతా కూడా దాన్ని తీసి చూస్తే దాని లోపల ఉన్నటువంటి RDX TNT ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తే 35:55 రేషియోలో TNT RDX మిక్చర్ ఉంది, మిగతా అంతా కూడా బైండింగ్ మెటీరియల్. ఈ రేషియోస్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ RDX TNT అనేది మామూలుగా కమర్షియల్ ఎక్స్ప్లోజివ్స్ కాదు. ఈ సర్వీస్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియాకి సంబంధించిందా, పాకిస్తాన్కి సంబంధించిందా, బంగ్లాదేశ్కి సంబంధించిందా అనే విషయాన్ని ఈ రేషియోస్ని బట్టి, ఆ ఎక్స్ప్లోజివ్ కెమికల్లో ఉంటే ట్యాగెంట్స్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. సో అది కూడా ఒక క్లూనే. ఈ ఏదైతే మేము డిఫ్యూజ్ చేసామో దాంట్లో ఉన్నటువంటి ఫోన్కు కనెక్ట్ చేసే ట్రిగ్గరింగ్ మెకానిజం 1:20 PM దాంట్లో పెట్టేస్తున్నారు, అలారం పెట్టున్నారు. అలారం వచ్చిందంటే అది పేలిపోవాలి. అలారం వచ్చింది, మేము అలారం ఆల్రెడీ డిస్ప్లేలో చూసాం, మేము అందరికీ కూడా చూపించాం. 1 hour 20 minutes దాంట్లో ఉంది, కానీ పేలలేదు. ఎందుకు పేలలేదు అనేది ప్రశ్న. సో దాన్ని అన్నీ కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక సేఫ్టీ స్విచ్ పెట్టుకున్నాడు వాడు. ఆ సేఫ్టీ స్విచ్ ఎలా ఉంటుందంటే అది లాక్ చేసామో ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది అనుమానం. వాడు ఆన్ చేసాడో ఆఫ్ చేసాడో తెలియదు. ఈ ఆస్పెక్ట్లో ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను అంటే కారణం ఏంటంటే మనం ఏదైనా ఒక మంచి పనులు చేయాలి. ఇప్పుడు అప్పటి వరకు ఎన్నో వేల కేసులు చేశాను. 2005లో ఇది 7లో ఇలా జరిగింది మక్కా మసీద్ బ్లాస్ట్. అప్పటి వరకు ఎన్నో కేసెస్ చేసిన, ఎంతోమంది బ్లెస్సింగ్స్. ఒక పని చేయాలి అని అంటే ఆ పనిలో మనిషికి 5 లక్షణాలు ఉండాలి. సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, 5వది హ్యుమానిటీ. మనిషికి 5 లక్షణాల్లో హ్యుమానిటీ అనేది లేకుండా కానీ ఉంటే ఈ 4 లక్షణాలు ఉన్నా వేస్టే. ఆ హ్యుమానిటీ, ఆ హార్డ్ వర్క్, దానివల్ల అందరి బ్లెస్సింగ్స్. ఎన్నో దొంగతనాల కేసులు, ఎవరో ఎక్కడో పెళ్లి కోసం తెచ్చుకున్న డబ్బులు ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, రకరకాల కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నింటినీ కూడా ఇంట్లో పెట్టుకుంటే దొంగతనాలు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఛేదించి వాళ్ళకి చేర్పించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం. సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఆ హ్యుమానిటీ అనేది ఉంటే ఇటువంటి పేలే బాంబులు కూడా పేలవు. ఓకే, అంటే అందరు ఆశీస్సుల వల్ల మీరు ఆ రోజు డెఫినెట్గా సాధారణంగా మీరు చెప్పండి, చాలా బాంబులు మీరు రిఫ్యూజ్ చేశారు, చాలా కేసులు వెళ్ళారు. ఎప్పుడైనా ఒకసారి డోర్ టచ్ చేశారా మీరు? ఒక 4-5 times నాకు అలానే అనిపించింది సార్. December 31st ఒకసారి 2005లో డోర్ టచ్ చేసి వచ్చాను అని అంటే ఆ గుండె వేగం అవన్నీ కూడా ఇంకా అయిపోతాం రా బాబు అన్నట్టు అనిపించింది. చాలా సందర్భాలు ఒక 4-5 నాకు బాగా గుర్తుండేటి చెప్తాను. సిట్ ఆఫీస్లో December 31st కాల్ చేశారు. ఒక ఏసీపీ కాల్ చేసి, సురేష్ నువ్వు అర్జెంటుగా రావాలి అంటే, December 31st 11 o'clock అప్పుడు కాల్ చేశారంటే నేను అలా అనుకుని, సార్ నాకు ఇటువంటివన్నీ ఏమీ అలవాటు అవసరం లేదు, నేను
వేరే ఇంట్లోనే ఉన్నాను సార్ నాకు అని చెప్పి చెప్తే లేదు అర్జెంటుగా రావాలి, మన డీసీపీ గారు కూడా వస్తున్నారు అనే లోపల ఇమీడియట్గా వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక దగ్గరికి తీసుకొని వెళితే అక్కడ బ్యాగ్, అప్పటి వరకు ఎన్నో బాంబు కేసులు అవన్నీ చూడడము, అవన్నీ డిఫ్యూజ్ చేయడం అవన్నీ చేస్తుంటాం కదా. క్యాజువల్గా సరే సార్ దీన్ని చూస్తానని చెప్పి దాన్ని ఓపెన్ చేశాం. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. ప్లాస్టిక్ బ్యాగ్ని నిదానంగా కట్ చేసాం. కట్ చేస్తే లోపలంతా కూడా ఒక తాడుతో కట్టేసింది. ఆ వైర్స్ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వెళ్తున్నాం. తాళ్ళు వైర్లు కాదు. ఒక సైడ్కి సెల్ ఫోన్ కనిపిస్తుంది. ఆ సెల్ ఫోన్ కనిపిస్తూనే నాకు ఇమీడియట్గా భయం స్టార్ట్ అయింది. 11:35 అయింది. ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ వచ్చింది అనుకోండి, నాకు న్యూ ఇయర్ ఉండదు. అంటే 12 గంటలకి ఏమైనా చిన్న మెసేజ్ దానికి వచ్చినా కానీ చాలు బ్లాస్ట్ అయిపోతుంది. ఇమీడియట్గా కొద్దిసేపు ఆపేసాను. ఇమీడియట్గా ఆపేసేసి ఒక 12:35 వరకు ఇంకో 1 అవర్ వరకు అలా ఉన్నాము. తర్వాత మళ్ళీ కట్ చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఎందుకు ఇచ్చారు? ఈ 12 o'clock అవుతుంది, ఎవరైనా మెసేజ్ ఏదైనా ఇచ్చారనుకోండి హ్యాపీ న్యూ ఇయర్, నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఉండదు కదా, అందుకని గ్యాప్ ఇచ్చాను. 2:35 వరకు టైం తీసుకుని. ఈ మధ్యలో ఒకవేళ మీరు దూరంగా ఉన్న టైంలో మెసేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు బ్లాస్ట్ అవ్వచ్చు. సో 2:35 వరకు టైం తీసుకొని దాన్ని చేసాం. ఇవి చేసేటప్పుడు ఆ చలిలో అవన్నీ చేస్తుంటే అంత చలిలో కూడా ఎంతో వెన్నులో వణుకు పుట్టింది. సో ఒక పక్క నేను చేసేదంతా కూడా రికార్డ్ చేశారు. నేను ఎలా డిఫ్యూజ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది కూడా అన్నీ కూడా రికార్డ్ చేశారు. అవన్నీ చూస్తుంటే తర్వాత అనిపిస్తుంటాయి, అయ్యో ఏదైనా అయి ఉంటే ఏంది పరిస్థితి, నేను ఎందుకు ఇలా చేశాను అనిపిస్తుంది. కానీ అప్పటికే చాలా సంఘటనలు చేశాం. నేను రామ్మోహన్ గారు ఒకసారి ఏమైందంటే హ్యూమన్ నగర్లో బ్లాస్ట్ అయింది, పార్సెల్ బాంబు, 2000s ఆ ఏరియాలో రెడ్ టైగర్స్ అనేది. సో ఆ క్రైమ్ సీన్కి అటెండ్ అయ్యాము. అక్కడ అవుతూనే చిక్కడపల్లిలో బ్లాస్ట్ అయింది. మూవ్ అవుతున్నాము, చిక్కడపల్లిలోకి వెళ్ళాము. చిక్కడపల్లికి వెళ్తూనే అక్కడ చిలకలగూడలో దగ్గర కూడా బ్లాస్ట్ అయిందన్నారు. సో ఫస్ట్ దానప్పుడే చూసిన క్లూస్లో దాని మీద ఖైరతాబాద్లో 4 పార్సల్స్ బుక్ చేస్తున్నాయని చెప్పి, ఈ లోపల అప్పట్లో డీసీపీ గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు, కమిషనర్ సార్ ఎవరో ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు. అయితే ఇమీడియట్గా దాన్ని తెప్పిస్తే 4వ ఇంకో బాంబు జూబ్లీ హిల్స్ వేరే ఒక నోటోరియస్ క్రిమినల్ అతని పేరు మీద ఉంది. అయితే పోస్ట్ ఆఫీస్లో దాన్ని అలానే ఆపిపెట్టమని చెప్పారు, పార్సిల్ అలానే ఆపేశారు. నేను ఇమీడియట్గా ఏదైనా బ్యాలిస్టిక్స్ కేసు అయితే బ్యాలిస్టిక్స్, ఎక్స్ప్లోజివ్స్ అయితే ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ ఇలా చెప్పడం. ఎలాగో మా బాస్ ఉన్నాడు కదా రామ్మోహన్ గారు, ఇలా ఉంది అని అంటుండే ఇమీడియట్గా వచ్చేసాడు. ఇద్దరం ఆ బాంబుని చూసాం. సురేష్, దీన్ని ఓపెన్ చేస్తేనే ఇది బాంబు బ్లాస్ట్ అవుతుంది, లేకుంటే బ్లాస్ట్ కాదు. అది మొట్టమొదటి బాంబు నా ఫస్ట్ లైఫ్లో డిఫ్యూజ్ చేసేదానికి. ఇద్దరం కూర్చున్నాము, ఒక పైప్లో దాన్ని పెట్టాము. అంటే మాకు సేఫ్టీ కూడా ఏం లేదు. సో ఆయన అలా కట్ చేస్తున్నాడు, నేను ఈ పక్కనే నిదానంగా అన్నీ కట్ చేసుకుంటూ దాన్ని ఓపెన్ చేయాలి. ఈ ప్లాన్కి బిఫోర్ ఏం చేసామంటే దీన్ని ఆ రోజు నైట్ అంతా అలానే పెట్టి బేగంపేట ఎయిర్పోర్ట్కి పంపించి ఎక్స్రేలో పెట్టి స్కానింగ్ తీపిచ్చాం. దాంట్లో ఒక పెద్ద బుక్ ఉంది, ఒక పెద్ద బుక్ లావుగా, దాంట్లో మధ్యలో మొత్తం కోసేసి దాంట్లో ఎక్స్ప్లోజివ్ కెమికల్ని ఒక డబ్బాలో పెట్టి దాని మీద అంతా కూడా ఫెవికాల్ పోసి చీలలు అంటించేసి వైర్లు అన్నీ పెట్టేసి బ్యాటరీస్ డిటనేటరు అంతా కూడా రెడీగా ఉంది. అంటే బుక్ ఇలా ఓపెన్ చేస్తే చాలు 2 బేర్ వైర్స్ వచ్చి ఇలా టచ్ అవుతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. అది జరిగి ఈ 3 దగ్గరలో ఏదైతే జరిగిందో వాళ్ళు ఇంజురీ అయిపోయేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సో ఇది పరిస్థితి. దాన్ని నిదానంగా ఎక్కడ డిటనేటర్ ఉంది, ఎక్కడ బ్యాటరీ ఉంది చూసి దాన్ని నిదానంగా కోసి దాన్ని తీసాం. యాక్చువల్గా మేము తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇటువంటి బాంబు సంఘటనలు ఉంటే డైరెక్ట్గా ఇంకో బాంబును పెట్టి పేల్చేయడమే అంతేకాని డిఫ్యూజన్ అనేది చేయకూడదు. అక్కడ మొదలైంది. తర్వాత 2000లో మహాలక్ష్మి జ్యువెలర్స్ వచ్చారు తీవ్రవాదులు, ఆ మహాలక్ష్మి ఓనర్స్ని కాల్ చేశాడు. క్రైమ్ సీన్లో బ్యాలిస్టిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. క్లూస్ టీమ్ ఇమీడియట్గా వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వచ్చేసారు. మొత్తం అందరూ కూడా అక్కడే ఉన్నారు, డిపార్ట్మెంట్ అంతా. సెన్సేషనల్ కేసు. రామ్మోహన్ గారికి కాల్ చేశాను, ఇమీడియట్గా వచ్చారు. ఒక అజంతా బ్యాగ్లో ఒక పైపు, దానికి ఒక బాక్స్ కనెక్ట్ చేస్తున్నారు, వైర్స్ కనెక్ట్ చేసి క్లాక్ మెకానిజం పెట్టేస్తున్నారు. ఈ క్లాక్ మెకానిజము జస్ట్
రామ్మోహన్ గారు వచ్చారు, ఇది సార్ బాంబు ఇది చూద్దామని అంతా ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి చూసి ఆ వైర్స్ టక్కని కట్ చేస్తాం. కట్ చేస్తే జస్ట్ 4 minutes ఉంది. ఆ ట్రిగ్గర్ గార్డ్ ఉంది అక్కడ, ట్రిగ్గర్ గార్డ్ దగ్గర ఇద్దరం బోళ పడుకున్నాం, కింద కట్ చేసాం. ఎక్కడైనా సరే బాంబు సంఘటనలో చాలా ధైర్యంగా ఇలా చేయడం అనేది నేను ఫస్ట్ రామ్మోహన్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, మీరు రామ్మోహన్ రావు గారు కలిపి దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ బాంబులు ఎన్నో బాంబులు రిఫ్యూజ్ చేశారు. ఎన్నో కేసుల్లో మీరు ఇండివిజువల్గా నేను యాక్చువల్గా నేను డిఫ్యూజన్ చేసేదానికి కేసుల్లో బ్రేక్ త్రూ ఇవ్వడానికి చాలా మంది ఐబోల్కి మీరు సహకరించారు. మీరు ఇచ్చిన ఆధారాల ప్రకారమే కొన్ని కేసు సన్సేషన్ కేసులన్నీ కూడా బ్రేక్ త్రూ వచ్చాయి. జాయసాల్ కావచ్చు లేదా గ్రంథి మాధవి. ఇది యాక్చువల్గా ఇన్ని కేసులు చేసిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు ఎలాంటి సహకారం వచ్చింది సార్? ఇవన్నీ కూడా నేను ఒక్కడినే చేసింది కదా, అంతా టీం వర్క్. ప్రతి ఒక్కటి దాంట్లో టీం వర్క్. ఇది నా ఒక్కడి గొప్పతనం అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోను. ఏదైనా ఒక కేసు సాల్వ్ అయిందంటే నాకు ఇచ్చినటువంటి హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. దర్యాప్తు అధికారులు ఎంతో కష్టపడతారు. నేను జస్ట్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మాత్రమే నేను ఇస్తాను. ఆ ఎవిడెన్స్ ద్వారా డిటెక్ట్ చేయాలి. దానికి ఎటువంటి ఆధారాలు దేనికి దర్యాప్తుకు పనికొస్తాయి, ఏ విధంగా నేర నిరూపణ చేయొచ్చు. మామూలుగా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీస్, ఫోరెన్సిక్, జ్యుడిషియరీ, కరెక్షనల్ సర్వీస్ అని ఉంటాయి. ఈ 4 విభాగాల్లో ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి గుండెకాయ లాంటిది. సో ఆ విధంగా పనిచేయడం. శరీరంలో మిగతా భాగాలన్నీ ఇది అందరు టీం వర్క్. ఏదైనా ఒకటి ఉంటే కానీ మీరు టీం వర్క్ అంటున్నారు, కానీ మీ కింద వాళ్ళకి మాత్రం సురేష్ గారు మమ్మల్ని ఎవరు ఎదగనివ్వరు, ఆయన ఒక్కరే అన్నిట్లో ఎక్స్పోజ్ అవుతారు. నేను చాలా చిన్నవాడిని. ఎక్స్పీరియన్స్ నాతో వచ్చి ఎవరైనా డిఫ్యూజ్ చేస్తారా, రండి మీరు వచ్చి డిఫ్యూజ్. నేను ఉండేది ఒక్కడనే క్లూస్ టీంలో. నాకు ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. నేను ఎదగనిచ్చేదానికి నా కింద ఎవరు ఉన్నారు? నా కింద ఎవరు లేరు. ఎక్కడైనా మంచి కేసు వస్తే సురేష్ గారే ఉంటారు. టీం వర్క్ గురించి కానీ టీంని కానీ పరిచయం చేయరు. 98లో 4th జూలై నుంచి 2010 వరకు నన్నే అక్కడ రిక్రూట్ చేశారు. నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. అప్పటికి 2003లో నన్ను అక్కడి నుంచి తీసేసి అప్పుడు వేరే వాళ్ళని అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమందిని పెట్టుకున్నారు. అప్పుడు కొన్ని కేసెస్ అయ్యాయి, సెన్సేషనల్ కేసు. ఆ కేసెస్ అన్నీ కూడా వీగిపోయాయి. ఆ టైంలో నేను మహేష్ చంద్ర లడహా గారి కేసు ప్లస్ సీఎం అలిపిరి బ్లాస్ట్ కేసు వీటిల్లో బాగా చేయడంతో అలిపిరి బ్లాస్ట్ కేసులో నాకు నేషనల్ అవార్డు ఇచ్చారు. సో దాంతో ఇమీడియట్గా మళ్ళీ నన్ను ఇక్కడికి పిలిపించడం జరిగింది. మళ్ళీ క్లూస్ టీంలో వేశారు. ఆ 2 years మాత్రం గుంటూరులో ఉన్నాను. తర్వాత మళ్ళీ క్లూస్ టీంకి వచ్చేసాను. అంటే మీరు 10 సంవత్సరాలు మీరు ఏకతాటిగా 98 నుంచి 2008 వరకు చేశారు కదా. మరి 2010 వరకు అంటే దాదాపు 12 సంవత్సరాలు మీరు క్లూస్ టీం ఉన్నారు. కానీ మీ తర్వాత కొంతమందికి మీ విజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళు ఇంకొక టీంని ఎందుకు తయారు చేయలేకపోయారు? మరి మీరు ఒక్క మీదే మీ చుట్టే ఎందుకు దీన్ని అలుపుకున్నలాగా? ఇది వ్యవస్థలో నేను ఒక భాగాన్ని మాత్రమే, ఒక ఉద్యోగస్తుడిని. ఇప్పుడు నా దగ్గర గోవా నుంచి కొంతమందిని పంపించారు, అటాచ్ చేశారు క్లూస్ టీంలో రిక్రూట్ చేసేదానికి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. పక్క రాష్ట్రాలు కాకుండా పక్క రాష్ట్రాలు మీ వాళ్ళని ఎందుకు ఒక టీం ఒక స్టూడెంట్స్ని తయారు చేసుకొని మీ క్లూస్ టీం అనేది డెవలప్మెంట్ అవ్వడానికి కానీ మీ మీదే ఆధారపడకుండా మీ శిష్యులను కూడా తయారు చేయకుండా ఎందుకు మరి మీరు చేయలేకపోయారు? ఇప్పుడు నేను ఏదైనా క్లాసెస్కి పిలిచారని జ్యుడిషియల్ అకాడమీ, పోలీస్ అకాడమీ ఇటువంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీ నేను చేసిన కేసులు ఏమున్నాయి, ఎలా బ్రేక్ త్రూ చేయొచ్చు అనేవన్నీ నేను చెప్తూనే ఉంటాను. ఇప్పుడు నా దగ్గర ఎవరినైనా అటాచ్ చేసి వీళ్ళందరికీ నువ్వు ట్రైనింగ్ ఇవ్వు అని చెప్పి ఆర్డర్ ఇస్తారు పైవాళ్ళు. నేను ఆర్డరింగ్ అథారిటీ కాదు, నేను ఫాలో అయ్యేవాడిని. ఐ కెనాట్ లీడ్, జస్ట్ ఐఎమ్ ఎ ఫాలోవర్. నేను ఒక ఉద్యోగస్తుడిని, ఒక సైంటిఫిక్ ఆఫీసర్ని. ఎక్కడ నేరం జరిగితే ఇలా వెళ్ళాలి, ఇది నీ ఉద్యోగం, ఇలా చేస్తే నీకు శాలరీ ఇస్తామని అన్నారు. అంతవరకే. నేను వీళ్ళకి పిలిచి నేను ట్రైనింగ్ ఇచ్చేదానికి నేను నిర్ణయాలు తీసుకోలేను. అంటే గవర్నమెంట్ అయినా మిమ్మల్ని సపోర్ట్ అప్పుడు అడగదా? సురేష్ గారు చేయండి, ఒక టీం ఫామ్ చేయండి అని. గాంధీ గారు ఎంతమంది టీమ్స్ని తయారు చేయించి అన్ని 26 క్లూస్ టీమ్స్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో వేశారు కదా. వీళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ఎక్విప్మెంట్స్ ఎలా యూస్ చేయాలి, ఏవేవి ఎలా చేయాలి అనేది. అప్పట్లో కూడా ఇప్పుడు
సురక్షలో నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ రవాణా అని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. నేను చేసిన కేస్ స్టడీస్, అసలు ఏమైనా కేసెస్ ఎలా చేయాలి, బ్యాలిస్టిక్స్ కేసెస్ ఎలా ఉంటాయి, ఎక్స్ప్లోజన్ కేసెస్ ఎలా ఉంటాయి, మర్డర్ కేసెస్ ఎలా ఉంటాయి, వీటిలో దర్యాప్తు అధికారి ఎటువంటి వాటిని చేయాలి, ఏ విధంగా ప్యాక్ చేయాలి, రవాణా చేయాలి, దీని మీదే ఆధారపడి ఉంటుంది. కేసు కన్విక్షన్ రావాలంటే ఫోరెన్సిక్ వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి. దీని మీద నేను అన్నీ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎవరిని అటాచ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి నేర్పిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ఫ్యాకల్టీ మెంబర్గా తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నాను. ఎక్కడైతే ఈ ఇండక్షన్ ట్రైనింగ్స్ కావచ్చు, లేకుంటే మ్యాండేటరీ ఎస్ఐస్ కావచ్చు, తర్వాత రీసెంట్గా రిక్రూట్ అయినటువంటి కానిస్టేబుల్స్, ఒక 1000 చిల్లర కానిస్టేబుల్స్, వీళ్ళకి కావచ్చు, ఎంతోమంది ట్రైనీస్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ సబ్జెక్ట్ని నేను చెప్తూ ఉంటాను. అంటే ఫర్దర్గా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫర్దర్గా ప్లాన్ అంటే ఇంకా ఇప్పుడు 10th షెడ్యూల్లో ఉంది ఫోరెన్సిక్ ల్యాబ్. ఈ 10th షెడ్యూల్ నుంచి బయటకు రావాలి. మాకందరికీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్గా అలానే ఉన్నాము. తర్వాత ఫర్దర్గా వేరే క్యాడర్స్కి వెళ్ళాలి. అప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఇవంతా కూడా మొత్తం ఇప్పుడు జ్యుడిషియల్ పోలీస్ అకాడమీలో, మా పోలీస్ అకాడమీలో ఉన్న ట్రైనీస్ అందరికీ కూడా చెప్తున్నాం ఇలా అని చెప్పి. అన్ని మెళకువలన్నీ కూడా నేర్పిస్తాం, ఫోరెన్సిక్ సైన్స్లో ఉండే మెళకువలు. ఇప్పుడు నేరస్థలంలోకి వెళ్ళాలంటే నేరస్థలానికి గురించి అవగాహనే కాదు కావాల్సింది, ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నటువంటి 13 సెక్షన్ల మీద అవగాహన. దీని మీద ప్లాన్తో డాక్టర్ కేపీసీ గాంధీ గారు ఏం చేశారంటే 93లో 21 మెంబర్స్ని రిక్రూట్ చేశారు. ఈ 21 మెంబర్స్ని రిక్రూట్ చేసి అన్ని సెక్షన్స్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకుంటే దీని మీద మొత్తం అవగాహన ఉండాలి. అవగాహన పెంచుకోవాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో 4 వింగ్స్ ఉన్నాయండి. ఫోరెన్సిక్ కెమిస్ట్రీ వింగ్, కెమికల్ వింగ్, ఫిజికల్ వింగ్, బయోలాజికల్ వింగ్, జనరల్ వింగ్ అని ఉంటుంది. ఈ ఫోరెన్సిక్ కెమికల్ వింగ్ తీసుకుంటే టాక్సికాలజీ, నార్కోటిక్స్, కెమిస్ట్రీ అని ఉంటాయి. అదేవిధంగా బయోలాజికల్ వింగ్ తీసుకుంటే సిరాలజీ, బయాలజీ, డిఎన్ఏ, బయోమెడికల్ అని ఉంటాయి. వీటన్నిటి మీద మీరు 13 సెక్షన్స్ ఉంటాయి. ఫిజికల్ వింగ్ తీసుకుంటే ఫిజిక్స్, బ్యాలిస్టిక్స్, ఫోరెన్సిక్ ఇంజనీరింగ్. జనరల్ తీసుకుంటే కంప్యూటర్స్, పాలీగ్రాఫ్, డాక్యుమెంట్స్, ఇలా ఈ 13 విభాగాలలో జరిగే పని, ఇక్కడ చేసేటువంటి భౌతిక సాక్ష్యాధారాల పరీక్షలు, అనాలిసిస్, వీటిలన్నిటి మీద సంపూర్ణటువంటి అవగాహన ఉండి క్లూస్ టీంలోకి రావాలి. క్లూస్ టీంలోకి వచ్చిన తర్వాత ఈ అవగాహనని బేస్ చేసుకొని నేరస్థలంలో ఎటువంటి భౌతిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, వీటి ద్వారా ఏ విధంగా మనం నిరూపించవచ్చు అని ఆలోచిస్తూ వాటిని అన్నింటినీ కలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఈ క్లూస్ టీమ్ వండి వీటి కలెక్ట్ చేసే విధానంలో ఎంతో శాస్త్రీయత ఉంటుంది. శాస్త్రీయ పరికరాలను ఉపయోగిస్తాం, శాస్త్రీయంగా నేరస్థలాన్ని పరిశోధిస్తాం. వీటిలన్నింటినీ ఐడెంటిఫై చేయడం, కలెక్ట్ చేయడం, ప్యాక్ చేయడం, వీటిలన్నింటినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఉందండి, బ్లడ్ మట్టిలో ఉండొచ్చు, నేల మీద ఉండొచ్చు, రోడ్డు మీద ఉండొచ్చు, గోడ మీద ఉండొచ్చు. వీటిని కలెక్ట్ చేసేదానికి డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. ఏదైనా ప్లాస్టిక్ కవర్స్లో పెట్టి పంపించేశారు అనుకోండి, పిట్రిఫై అయిపోతుంది. దీన్ని దేంట్లో ప్యాక్ చేయాలి, యాసిడ్ కేసెస్ జరిగే దేంట్లో ప్యాక్ చేయాలి, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే ఎలా ప్యాక్ చేయాలి, సో ఈ గృహదహన ఏదైనా మామూలుగా ఎవరైనా వెళ్ళి కాల్చుకొని చనిపోయారు, ఇటువంటి ఎవిడెన్స్ దేంట్లో ప్యాక్ చేయాలి, ఇవన్నీ అవగాహన. కలెక్షన్ చేయడంలో కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించాలి. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు బాంబులు, క్లూస్ టీమ్స్ అన్నీ చూశారు. అంటే బాంబు అనగానే జనరల్గా తెలిసేది మీరు అన్నట్లు బాంబర్ సిగ్నేచరు, మర్డర్ చేయడానికో లేదంటే ఇంకోటి ఎక్స్పెక్ట్. కానీ ఇళ్ళల్లో కూడా బాంబులు ఉంటాయని మీరు గతంలో ఒకసారి చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక బాంబు ఉంటుందని. ఆ బాంబు నుంచి కాపాడుకోవాలంటే ఆ బాంబు ఏంటి, ఆ బాంబు నుండి ఎలా కాపాడుకోవాలన్నది ఫైనల్గా చెప్పండి. ఇది ముఖ్యంగా అందరికీ కంపల్సరిగా తెలియాల్సిన విషయము. ఎన్నో హైదరాబాద్లో క్లూస్ టీంలో ఉన్నప్పుడు ఎన్నో ఎక్స్ప్లోజన్స్ జరిగాయి ప్రతి పోలీస్ స్టేషన్లో. నేను విజిట్ చేసిన 63 పోలీస్ స్టేషన్స్లో అన్ని పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో కూడా ఇటువంటి బాంబు సంఘటనలు అనేటివి జరిగాయి. ఈ బాంబు సంఘటనలో మెయిన్గా చూస్తే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే గోడలన్నీ కూడా కదిలిపోయి ఉంటాయి, అన్ని తలుపులన్నీ కూడా ఇరిగిపోయి ఉంటాయి, ఒళ్ళంతా కాలిపోయి 2 రోజులు బతికి చనిపోయే సంఘటన ప్రతి ఇంట్లో బాంబు ఇలా ఉంటుంది. దీనికి కారణం ఏంది అని చూస్తే గ్యాస్. మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ అనేది ఉంటుంది. ఆ గ్యాస్ సిలిండర్లో ఉండేటువంటి కెమికల్ ఏదైతే ఉందో
అది బ్యూటేన్ ప్రోపేన్ మిక్చర్. బ్యూటేన్ ఎక్కువగా ఉంటుంది, ప్రోపేన్ తక్కువ, 890:10 రేషియోలో ఉంటుంది. సో ఈ బ్యూటేన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఈ నిండిన సిలిండర్ ఎక్కువ ప్రెషర్ 14.5 kgs ఎల్పిజి ఉంటుంది, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఈ రూమ్లో ఉన్నటువంటి గ్యాస్ని అంతా కంప్రెస్ చేస్తే జస్ట్ 2-3 ml అవుతుంది. అటువంటిది 14.5 kgs ఆఫ్ గ్యాస్ని దాంట్లో పెట్టి కంప్రెస్ చేసి మనకి ఇస్తున్నారు. అంటే ఒక పెద్ద బాంబు. దాంతో ఏమాత్రం అప్రమత్తతగా ఉన్నా, ఇంతకుముందు మనకి గ్రీన్ ట్యూబ్స్ వచ్చేటివి, ఆ గ్రీన్ ట్యూబ్స్ ఇవన్నీ ఎక్కడో దగ్గర బ్రేకేజ్ వచ్చాయనుకోండి, ఎలా బ్రేకేజ్ వస్తాయంటే దాన్ని స్టవ్కి అటాచ్ చేసి ఉంటారండి, దాని మీద స్టవ్ మీద ఏదైనా ఒక పాత్ర పెడతారు, ఆ ఫ్లేమ్ ఇలా వచ్చేస్తుంది. దీనికి ఈ ట్యూబ్కి దగ్గర ఒక 6 inches గ్యాప్ ఉంటుంది. ఆ వేడికి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దానికి బ్రిటిల్నెస్ వచ్చేస్తుంది, అక్కడ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ దగ్గర నాబ్ ఏదైతే ఉంటుందో మన రెగ్యులేటర్ దగ్గర లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్టవ్స్ అడుగున పైప్స్ ఉంటాయి, దాని పక్కనంతా వెట్గా ఉండి పురుగులు అవన్నీ అలానే ఉండిపోతాయి, తుప్పు పట్టిపోయి ఉంటాయి. అది ఎప్పుడో పెళ్ళప్పుడు తెచ్చుంటారు, దాన్ని ఆన్ చేసి ఆఫ్ చేసి దీంట్లో ఉండేటువంటి ఈ బాల్స్ ఏమంటే అవి అరిగిపోయి ఉంటాయి. కాబట్టి ఈ 4 ప్రదేశాల్లో ఎక్కడి నుంచి అయినా సరే గ్యాస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక గుండు పిన్ను 4వ వంతు సందు పడ్డా కానీ దాంట్లో ఉన్నటువంటి గ్యాస్, అంటే అది కంప్రెస్ చేసి పెట్టినటువంటి ఒక స్ప్రింగ్ లాగా గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. వితిన్ 1 hourలో 0.5 kgs నుంచి 1.5 kgs కానీ 12/12 రూమ్లో కానీ లీక్ అయింది అని అంటే అది సఫిషియంట్ ఫర్ ఎక్స్ప్లోజన్. ఎవరైనా నైట్ టైంలో మర్చిపోయారు, లేకుంటే ఎక్కడో లీక్ అవుతుంది, ఆ గ్యాస్ ఎలా ఉంటుందంటే బ్యూటేన్ గ్యాస్ గాలి కంటే బరువు అయింది. గాలి ఆక్సిజన్ O2, దాని మాలిక్యులర్ వెయిట్ కంటే దీని మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ. సో దాంతో గాలి కంటే బరువు అయిన తర్వాత ఆటోమేటిక్గా కింద వెళ్ళిపోతుంది. సార్ మేము వెంటిలేటర్స్ ఉన్నాయి, మాకు పైన ఈ తలుపు తీసేసి ఉంటుంది, ఇవన్నీ ఏం పని చేయవు. గ్యాస్ ఇలా లీక్ అవుతుంది, మొత్తం అంతా డిఫ్యూజ్ అవుతుంది. కిచెన్ డోర్ ఉంటే సరే ఆ బయటకి ఏమైనా హోల్స్ ఉంటే హోల్స్లోంచి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాం, ఇల్లంతా కడిగిన తర్వాత ఆ హోల్లోకి ఏమైనా పురుగులు బయట నుంచి వస్తాయని ఏదైనా స్టఫ్ చేసి పెడతారు. ఆ గ్యాస్ ఇలా వెళ్తుంది, బెడ్రూమ్లోకి వెళ్తుంది, బీరువాల్లో లాక్ చేస్తున్న బీరువాల్లో కూడా వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇనిషియేషన్ ఒకటి కావాలి. ఇనిషియేషన్ కావాలంటే నైట్ టైం ఎవరైనా లేచి స్విచ్ వేసినా, లేదంటే ఎవరైనా అగ్గిపుల్ల వెలిగించినా, లేకుంటే ఏదైనా ఒక పిల్లో ఎలుకో పైనుంచి ఏదైనా ఒక వస్తువుని కింద పడేసినా దానివల్ల వచ్చే స్పార్క్తో కానీ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదీగాక మనం ఏం చేస్తామంటే ఒక రెఫ్రిజిరేటర్ ఉంటుంది. ఆ రెఫ్రిజిరేటర్ని మనం ఎక్కడ పెడతాము, మీరు ఎక్కడ పెడతారు? కిచెన్లోనే ఉంటుంది. కిచెన్లో పెట్టకూడదు దాన్ని. మామూలుగా ఈ కిచెన్లో ఉన్నటువంటి ఈ రెఫ్రిజిరేటర్కి కింద నుంచి నేల నుంచి దానికి ఒకవేళ స్టాండ్ ఉందనుకోండి, అప్రాక్సిమేట్గా 1.5 feet హైట్లో అక్కడ ఒక మెకానిజం ఉంటుంది, అది కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ కూలింగ్ సిస్టంలో రిలే సిస్టమ్ అనేది అటాచ్ చేసి ఉంటారు. అంటే మ్యాక్సిమం కూల్ అవుతూనే ఇమీడియట్గా కూల్ అయిపోతుంది, కూల్ అవుతున్న వెంటనే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ కావాల్సిన క్లిక్ అనే సౌండ్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ క్లిక్ అన్నప్పుడు స్పార్క్ వస్తుంది. ఈ మొత్తం ఎప్పుడైతే గ్యాస్ లీక్ అయి ఉంటుందో ఇది ఫ్లేమబుల్ లిమిట్స్ దాటిపోయి ఎక్స్ప్లోజన్ లిమిట్స్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ ఈ బ్యూటేన్తో మిక్స్ అయ్యి 2.1 రేషియో నుంచి 8.5 వరకు కానీ ఈ రేషియో కానీ మెయింటైన్ చేసింది అని అంటే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లోజన్ మిక్చర్. ఆ టైంలో ఈ స్పార్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆ మిక్సరు తయారైపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. అందరికీ కూడా 100% గాయాలు ఉంటాయి, ఈవెన్ ఈపు కూడా కాలిపోయి ఉంటుంది. సో అక్కడ గ్యాస్ ఎక్స్ప్లోజన్ సిగ్నేచర్స్ని మేము ఐడెంటిఫై చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా నేర స్థలంలో ఉండే సాక్ష్యాల అబద్ధం చెప్పవనంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకసారి వరంగల్లో జరిగింది. ఒక రిటైర్డ్ RDO ఇంట్లో గ్యాస్ ఎక్స్ప్లోజన్ అయింది, గోడలన్నీ కూడా జరిగిపోయాయి, మొత్తం అంతా కూడా అయిపోయింది. అది ముస్లిమ్స్ హౌస్, అరౌండ్ 2000 ఆ ఏరియాలో. వాళ్ళు ఏదో డిటోనేటర్స్ ఇంట్లో తెచ్చిపెట్టారు, దాంతో ఇక్కడ బ్లాస్ట్ అయింది అని ఒక డిగ్రీ ఎగ్జామ్స్ రాయబోతున్న అబ్బాయిని తీసుకొని హైదరాబాద్కి తీసుకొచ్చారు. సో ఇక్కడ నుంచి మమ్మల్ని అక్కడ డైరెక్ట్ చేశారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడున్న ఎక్స్ప్లోజన్ సిమ్టమ్స్ చూస్తే, సో మామూలుగా ఈ గ్యాస్ ఎక్స్ప్లోజన్లు ఎలా ఉంటుందంటే ఉల్లిపాయలు లేకుంటే బట్టలు ఈ చివర్లన్నీ కాలిపోయి ఉంటాయి. బీరువాలు ఓపెన్ చేసి చూస్తే, లాక్ చేసిన బీరువాను ఓపెన్ చేసి చూసినా కానీ బట్టల చివర్లంతా కూడా నల్లగా అయిపోయి ఉంటుంది. అంటే ఒక్కసారిగా ఫ్లాష్ ఫైర్ వస్తుంది, ఆ ఫైర్కి అన్నీ కూడా అలా కాలిపోతాయి. సో ఆ ఫ్లాష్ ఫైర్ రావడము, అక్కడ ఉన్నటువంటి గ్యాస్
ఒక్కసారిగా ఎక్కువ వాల్యూమ్ క్రియేట్ చేయడంతో గోడలన్నీ కూడా నెట్టేస్తాయి. ఆ ఫైర్కి ఒళ్ళంతా కూడా ఒక్కసారిగా మాడిపోతుంది. ఎన్నో కేసెస్లో అలా చూడడము. అంటే ఆ కేసులో ఏమైందంటే ఆ అబ్బాయిని, ఏం బాబు నువ్వు నిజంగానే ఇలా ఆయన ఒప్పుకున్నాడు సార్, ఇంకనేంది అని చెప్పి చెప్పారు. సరే బాబు నువ్వు డిటనేటర్స్ ఇంట్లో పెట్టానన్నావు కదా, డిటనేటర్ ఎలా ఉంటుందో ఒకసారి బొమ్మాయి అని ఒక పేపర్ ఇస్తే ఆ అబ్బాయికి ఏం తెలియదు. సార్ ఇలా నన్ను 3rd degree మెథడ్స్ పెట్టి కొడుతున్నారు విపరీతంగా, ఇంక ఇది చెప్పిన తర్వాత ఆపేశారు, అందుకని ఇలా చెప్పానని చెప్పాడు. అంటే అక్కడ నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధార అవ్వదని చెప్పవు. ఈ భౌతిక సాక్ష్యాధారాలు నిర్దోషిని రక్షిస్తాయి. తార్నాకలో కూడా ఒక కేసు, డాక్టర్ మదన్ మోహన్ అని చెప్పి ఆయన వైఫ్ చంపేశారు. ఆ చనిపోయిన కేసులో నేర స్థలంలో బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆ ఇంట్లో పని మనిషిని అనుమానించారు. పని మనిషి వేసుకున్న బ్యాంగిల్స్ కూడా ఒక చేతికి 2 గాజులు, ఇంకో చేతికి 3 గాజులు ఉన్నాయి. నేర స్థలంలో పగిన పెంకులు ఉన్నాయి. ఈ ఫిజికల్ ఎవిడెన్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. కానీ ఈ గాజు పెంకుల్ని అల్ట్రావైలెట్ లైట్ కింద, మా దగ్గర చెప్పాను కదా శాస్త్రీయ పరికరాలు ఉంటాయని, ఆ పాలీరే అనే పరికరం కింద పెట్టి చూస్తే ఈమె వేసుకున్న గ్లాసు నార్మల్గా ఉంది. ఆ నేర స్థలంలో దొరికినటువంటి గాజు ఏదైతే ఉందో దానికి మధ్యలో సన్న స్టిక్ మెరుస్తూ కనిపిస్తుంది యూవీ లైట్ కింద. సో ఇది ఈమె గాజు కాదు అని చెప్పి, మామూలుగా చూసేదానికి డిజైన్ అంతా కూడా సేమ్ అలానే ఉంది. సో ఈ విధంగా శాస్త్రీయ పరికరాలతో చూస్తే ఈమె కాదని చెప్పి అర్థమైంది. తర్వాత దానికి ఆ కేసు చాలా క్లూస్ ద్వారా వాటిని కనిపెట్టింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఈ ప్రతి ఇంట్లో ఉన్న బాంబు నుంచి కాపాడుకోవాలి అంటే గ్యాస్ సిలిండర్, మీరు అన్నట్లు గ్యాస్ లీక్ అయితే ఉదయం లెగ్గానే లైట్ వేసినా, లేదంటే ఫ్రిడ్జ్లోంచి స్పార్క్ వచ్చినా బ్లాస్ట్ అవ్వడం, చాలామంది చనిపోవడం ఉంటాయి. అటువంటి ఘటనలు జరగకుండా అంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? మామూలుగా మంచి ఆరెంజ్ కలర్ ట్యూబ్స్ ఉంటుంది, ఐఎస్ఓ ట్యూబ్స్, అటువంటి ట్యూబ్స్ తీసుకోవాలి. ప్రతిసారి ఈ సోప్ లిక్విడ్తో అంతా కూడా మొత్తం అంతా కూడా చెక్ చేసుకోవాలి, ఎక్కడన్నా గ్యాస్ లీక్ అవుతుందా, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో వీటిలన్నిటిని ద్వారా కూడా మనం చేయొచ్చు. సార్ ఇప్పుడు ఇంట్లో ఉన్న బాంబు అంటే గ్యాస్ సిలిండర్ పేలకుండా ఉండాలి, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవాలంటే ఎలాంటి సూచనలు చేస్తారు ప్రతి ఇంటి వాళ్ళకి? ఇప్పుడు ఏముందండి, మగవాళ్ళు మనం బయటకు వచ్చేస్తాం, ఇంట్లో లేడీ ఉంటారు, నైట్ టైము వాళ్ళు ఆఫ్ చేస్తారని వీళ్ళు ఆఫ్ చేస్తారని వాళ్ళు ఇలా వాదులు వేసుకోకుండా కంపల్సరిగా దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ ప్రతి నెల చెక్ చేసుకోవాలి. ఎవరైతే గ్యాస్ సప్లై చేస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత దే విల్ డెఫినెట్లీ చెక్ ది పైప్స్. ఆ రెగ్యులేటరు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఈ స్టవ్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అదేగాక ఈ కిచెన్లో ఉండేటువంటి ఈ రెఫ్రిజిరేటర్ ఏదైతే ఉందో దీన్ని హాల్లో కానీ ఇంకో దగ్గర పెట్టుకోవాలి, అంతేగాని ఇమీడియట్గా అక్కడ పెట్టుకోకూడదు. ఎక్కడైతే ఈ గ్యాస్ సిలిండర్ పెడతారో ఆ గ్యాస్ సిలిండర్ ఉండే ఏరియా అట్లీస్ట్ 2x2 feet ఉండే వెడల్పు ఉండేలా ఒక 6 inch డెప్త్ అన్న ఉండేలా సిలిండర్ని అలా పెట్టుకుంటే గ్యాస్ లీక్ అయినా కానీ ఆ గుంటలోకే ఉంటుంది. దాని పక్కనే వెనక వైపు ఏదైనా ఒక మెష్ లాంటిది ఒక 3-4 inch హోల్ పెట్టేసి దానికి మెష్ ఏదైనా పెట్టేస్తే పురుగులు అవన్నీ లోపల నుంచి బయటికి రావు. బయట నుంచి గ్యాస్ లీక్ అయినా ఎయిర్ ప్యాసేజ్ అనేది ఉంటుంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో 100% బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదు. అంటే కొంతమంది ఇంటీరియర్ డిజైన్ కోసం గ్యాస్ సిలిండర్ కనబడకుండా ఇలా చేసి పెడతారు. దీనివల్ల చాలా డేంజర్. దాన్ని ఎంత కంప్రెస్ చేస్తే దాని ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా చేయడమే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని పరికరాలు వస్తున్నాయి. గ్యాస్ లీక్ అయినా కానీ ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేయడము, దాన్ని ఒకవేళ గ్యాస్ లీక్ అయినా బ్లాస్ట్ కాకుండా ఉండేదానికి కొన్ని పరికరాలు 2-3 thousandsలో దొరుకుతున్నాయి. అటువంటి పరికరాలని కంపల్సరిగా దానికి బిగించుకోవడం మంచిది. ఓకే, ఇంకా గ్యాస్ సిలిండర్ ఇంటి విషయానికి వస్తే మీ కేసుల్లో మీ సర్వీసులో దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ అవ్వచ్చు, కొన్ని కేసులు జరిగాయి. ఆ కేసులు ఎలాంటి మీరు ఐడెంటిఫై చేశారు? ఆ కేసుల వల్ల మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు వచ్చాయి? దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. మామూలుగా ఫోరెన్సిక్ సైంటిస్ట్గా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన కేసు. ఈ కేసు బ్లాస్ట్ క్రైమ్ సీన్కి వెళ్ళిన తర్వాత అమిత్ గర్గ్ గారు పంపించారు. సందీప్ శాండిల్య గారిది వెళ్ళి రిపోర్ట్ చేశాను. సందీప్ శాండిల్య గారు అక్కడ వెళ్ళి చూడాలని చెప్పారు. సో సాంబశివరావు గారు అప్పుడు డైరెక్టర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఇమీడియట్గా క్రైమ్ సీన్కి వెళ్ళడం జరిగింది. క్రైమ్ సీన్లో ఉండేటువంటి ఆ భౌతిక సాక్ష్యాధారాల సేకరణ చేయాలి అని అంటే నేరస్థల నిర్వహణ అనేది ఎంతో ఇంపార్టెంట్. క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ దాన్ని 3 levels దాన్ని క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి.
ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని ఒక ఎక్స్ప్లోజన్ అయిందనుకోండి, దాని చుట్టూ 3 లెవెల్స్లో సర్కిల్స్, పెరిమీటర్స్ ఉంటాయి. లాస్ట్ పెరిమీటర్లో జనరల్ పబ్లిక్, ప్రెస్ వాళ్ళు ఉంటారు. ఈ సెకండ్ దానికి వచ్చే లోపల సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ థర్డ్ ఏదైతే ఏరియా ఉందో దాంట్లో ఓన్లీ ఎక్స్పర్ట్స్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మాత్రమే ఉండాలి. అటువంటి ప్రికాషన్స్ తీసుకొని ఫస్ట్ డే 19 ఎవిడెన్సెస్ వరకు కలెక్ట్ చేస్తారు. అప్పుడు చాలామంది ఏజెన్సీస్ వచ్చాయి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, మళ్ళీ మన స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఇన్ని చేస్తే ఎవరేది కలెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు అనుమానం రావచ్చు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక లాగ్ మెయింటైన్ చేస్తారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఒక కేసు ఏమో మలక్పేట్ కింద రిజిస్టర్ అయింది, ఇంకో కేసు ఏమో సరూర్ నగర్ కింద రిజిస్టర్ అయింది. ఈ కేసులో ఎంట్రీ ఎగ్జిట్ లాగ్స్ ఉంటాయి, ఫోటోగ్రఫీ లాగ్ ఉంటుంది, ఎవిడెన్షియల్ లాగ్ ఉంటుంది. ఎవరెవరు కలెక్ట్ చేశారు, ఏమేమి కలెక్ట్ చేశారు, వాటిని ఎలా ప్యాక్ చేయాలి, వాటిని అన్నిటికీ ఒక రికార్డింగ్ మెథడ్స్ ఉంటాయి. రికార్డింగ్ మెథడ్స్ అంటే మీకు తెలిసిందే, ఏదైనా సరే క్రైమ్ బ్రేక్ త్రూ తీసుకొచ్చారండి. ఇలా రికార్డు చేసుకొని అవన్నీ చేసిన తర్వాత 23rd మళ్ళీ చాలామంది రాష్ట్రపతి అందరూ విజిట్ చేశారు. అప్పటి వరకు బ్రేక్ త్రూ రాలేదు. ఆ రోజు మాత్రం స్పాట్ టెస్ట్ చేసి ఇది యాన్ఫో, అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ అనే కెమికల్ యూస్ చేశారు, ఎక్స్ప్లోజివ్, హై ఎక్స్ప్లోజివ్ కెమికల్ అని చెప్పి తెలిసింది. కానీ ఈ క్లూస్ టీంలో ఒక ఆఫీసర్గా నేను చాలా బాధపడిన సంఘటన అంటే ఈ ఎక్స్ప్లోజన్ కేసులే. ఆ క్రైమ్ సీన్కి వెళ్తాము. క్రైమ్ సీన్కి వెళ్తే మనం చూడండి ఎంత మురిపంగా ప్రేమగా చేతులన్నీ చూసుకుంటాం, అటువంటి చేతులన్నీ అక్కడ పడుంటాయి, కాళ్ళు. ఇటువంటి ప్రదేశాల్లో మొత్తం దారుణంగా చేతులు ఊడిపోయి, కాళ్ళు ఊడిపోయి, ఎంతోమంది చనిపోయి ఉండడం, ఆ రక్త ముద్దలు, మాంసం, ఇదంతా. ఇటువంటి ప్లేసెస్లో ఒక వ్యక్తి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ నా తండ్రి అని అలా చూసి తట్టుకోగలరా, నా కొడుకు తట్టుకోగలరా? ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణం. వాళ్ళకి ఇక్కడ జరిగిన ఏమన్నా సంబంధం ఉందా, ఎందుకు ఇలా చేశారో అర్థం కాదు. ఇవన్నీ చూస్తే చాలా డ్రాస్టిక్గా ఉంటాయి. వీటినన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో మనం సాల్వ్ చేయాలంటే ఫోరెన్సిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉపయోగించాలి. టెక్నాలజీ అనేది ఉపయోగించుకున్నా ఉంటే టెర్రరిస్ట్ని ఎవరు పట్టుకోలేరు. కాబట్టి ఈ ఫోరెన్సిక్ నాలెడ్జ్ని అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా ఒక సైడు ఈ మలక్పేట కిందకు వచ్చే కేసులో అక్కడ మనుషులు నడుస్తారు. సో ఆ ఎవిడెన్స్ అంతా కూడా చిమ్మిచ్చేసి కొన్ని బ్యాగుల్లో పెట్టేసి మలక్పేట పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో బ్రేక్ త్రూ రావట్లేదు, మళ్ళీ రావాలని చెప్పారు. నేను పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న క్లూస్ టీంలో చేయట్లేదు. ఇమీడియట్గా పిలుస్తూనే మళ్ళీ ఈ ఎక్స్ప్లోజన్ నేరస్థలం అంటే ఎలా ఉంటుందంటే సార్, ఒక బాంబు, దాని డిటనేటరు, దానికి వైర్స్, ట్రిగ్గరింగ్ మెకానిజం, వీటిలన్నింటినీ కలిపి ఒక కంటైనర్లో పెట్టి బ్లాస్ట్ చేసినప్పుడు అంత పెద్ద బ్లాస్ట్లో ఒక్కొక్కటి చిన్న చిన్న పీసులు అయిపోతాయి. వాటిలన్నింటినీ నువ్వు ఐడెంటిఫై చేయాలి. వాటిని ఐడెంటిఫై చేస్తేనే ఆ ఉగ్రవాది ఎవరనేది నీకు తెలుస్తుంది. వాడి బాంబర్ సిగ్నేచర్ నీకు తెలుస్తుంది. వాడి బాంబర్ సిగ్నేచర్ నీకు తెలియాలి అని అంటే వీటిని కలెక్ట్ చేయాలి. ఈ కలెక్ట్ చేయాలంటే ఇదేనా చిన్న ఏరియా కాదు, చాలా పెద్ద వ్యాస్ట్ ఏరియా. ఎక్స్ప్లోజివ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఈ ఇంప్రొవైజ్డ్ డివైజెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనే నాలెడ్జ్ ఉండాలి, స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉండాలి. ఇటువంటి వాళ్ళని పట్టుకోవాలంటే చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే 24, 25 తారీఖుల్లో అక్కడ మలక్పేటలో ఓపెన్ చేసిన సీజ్ చేసిన మెటీరియల్ అంతా కింద పోస్తుంటే పురుగులు మొత్తం అంతా కూడా మ్యాగట్స్ కుళ్ళిపోయి ఫ్లెష్ అంతా ఎలా ఉంది, ఇవన్నీ మనుషులకు సంబంధించినవి. ఇవన్నీ వీటిల్లో అంతా కూడా ఆ వాసనలు అలా పీలుస్తూ చేయాలంటే చాలా కష్టం. అంటే మీరు మొత్తం కష్టపడి చేసిన తర్వాత బాంబర్ సిగ్నేచర్ ఎవరైనా ఐడెంటిఫై చేశారు? ఇవన్నీ కనిపెట్టాలి అని అంటే మనిషిలో ఫస్ట్ ఈ నాలెడ్జ్తో పాటు ఒక ఎంతో ఓపిక కావాలి, ధైర్యం, మనసులో ఎంతో దేశభక్తి అనేది ఉండాలి. వీడి ఎవడు ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతోమంది కాళ్ళు పోయి, చేతులు పోయి, కళ్ళు పోయి, ఎంతోమంది చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు మండిపోతుంటుంది. ఎవడో వచ్చి ఎవరికీ సంబంధం లేని అమాయకుల మీద ఇలా చంపేసేసి ఇలా చేశారు. వీళ్ళన్నింటినీ కూడా సాల్వ్ చేయాలి. దీంట్లో నుంచి లీడ్స్ బయటికి తీయాలంటే నాకు తెలిసిన ఫోరెన్సిక్ నాలెడ్జ్ని మొత్తం ఇక్కడ ప్రదర్శించుకోవాలి, నేను ఇవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మొత్తం నేరస్థలాన్ని అంతా కూడా ఇదంతా టీం వర్క్ అండి, ఒక్కరు చేసేది కాదు. ఫైనల్గా అది ఆ బాంబర్ సిగ్నేచర్ ఎవరని? ఆ బాంబర్ సిగ్నేచర్ ఇక్కడ ఉన్నటువంటి భౌతిక సాక్ష్యాధారాలు. పూణేలో నేను ఒక బ్లాస్ట్ కేసుకి వెళ్ళాను. పూణే బ్లాస్ట్ కేసులో అక్కడ సేకరించిన భౌతిక సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని ఒక ఉగ్రవాదిని ఐడెంటిఫై చేశారు.
ఆ ఉగ్రవాదిని ఐడెంటిఫై చేసినందుకు నాకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డు ఇచ్చారు పూణే బ్లాస్ట్ కేసులో. ఆ నేర స్థలంలో సేకరించినటువంటి భౌతిక సాక్ష్యాధారాలు, దిల్షునగర్లో సేకరించినటువంటి భౌతిక సాక్ష్యాధారాలు రెండు ఒకటిగానే ఉన్నాయి. కాకుంటే అక్కడ కెమికల్ వేరు, ఇక్కడ కెమికల్ వేరు, కానీ టెక్నాలజీ బాంబర్ సిగ్నేచర్ ఈజ్ ఎంటైర్లీ సేమ్. సో సేమ్ ఇదే విషయాన్ని మొత్తం అంతా కూడా 48 పేజీల రిపోర్ట్ తయారు చేసి మన ఎన్ఐఏకి, సైబరాబాద్ కమిషనర్ గారికి, హైదరాబాద్ కమిషనర్ గారికి అందరికీ కూడా కాపీస్ ఇవ్వడం జరిగింది. అది ఈ ఎన్ఐఏ వాళ్ళు ప్రోబ్ చేయడంతో ఇమ్మీడియట్గా చీకట్లో బాణం వేసాము. ఇది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా నేను దీనిలో ఏ ఎక్స్ప్లోజివ్ యూస్ చేశారో నేను చెప్పగలను, దీనిలో ఎలా ఉంది దీన్ని కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బాంబు నేను చెప్పగలను, దీని బాంబర్ సిగ్నేచర్ నేను చెప్పగలను, దీనిలో ఉన్నటువంటి భౌతిక సాక్ష్యాలు దాంట్లో సరిపోలేయి. ఇంతవరకే నేను. దాంతో మీకు అవార్డు కూడా అంటే ఈ దిల్షునగర్ బాంబ్ బ్లాస్ట్ అనేది రీసెంట్గా కన్విక్షన్ కూడా వచ్చింది, వాళ్ళకి మరణ శిక్ష అనేది పడింది. అవార్డులు ఇవన్నీ నాకు ఇప్పటి వరకు 5-6 అవార్డులు వచ్చాయండి. సో ఫస్ట్ అలిపిరి బాంబ్ బ్లాస్ట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ అయినప్పుడు ఆ కేసులో అప్పటికి 6,000 కేసులు చేస్తున్నాను. అమిత్ షా చేతుల మీదుగా బీజేపీ అప్పుడు గుజరాత్లో తీసుకున్నాను ఒకటి అవార్డు, ఫస్ట్ నేషనల్ అవార్డు. తర్వాత టాస్క్ ఫోర్స్ బ్లాస్ట్ కేసు, హ్యూమన్ బాంబ్ అటాక్ అని టాస్క్ ఫోర్స్. అంటే మీకు ఇన్ని బాంబులు చూసారు, అన్ని అవార్డులు కూడా మీరు అందుకున్నారు. అంటే నేను 98 నుంచి 2010 వరకు అందరూ 10 గంటల నుంచి 4-5 గంటల వరకే డ్యూటీ చేస్తే నేను 24 అవర్స్ ఎక్కడ దొంగతనమైన, ఎక్కడ మర్డర్ అయినా ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. మీరు చూస్తూనే ఉండేవాళ్ళు. అర్ధరాత్రి లేదు ఏం లేదు, ఎప్పుడూ వెళ్తూనే ఉండేవాళ్ళు. ఒక హెల్త్ ఫుడ్ తినేదానికి ఉండదు, ఒక కంటెంట్ నిద్ర ఉండేది కాదు, ఇలా ఉండేది. సో ఇవన్నీ చేస్తూ ఉంటే మన పని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ఒక స్టేజ్ వచ్చే లోపల ఆటోమేటిక్గా అవార్డ్స్ అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అలా అవన్నీ వచ్చాయి. టాస్క్ ఫోర్స్ బ్లాస్ట్ కేసులో కావచ్చు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేసులో కావచ్చు, పూణే బ్లాస్ట్ కేసు. సో అది మక్కా మసీద్ బాంబు డిఫీట్ చేసినందుకు ఈ అవార్డులు రివార్డులు మీకు కొత్త కాదు ఇంకా. ఓకే, ఫైనల్గా తీసుకుంటే సంఘటనా స్థలం, నేరం జరిగిన స్థలంలో నిందితుడు అబద్ధం చెప్పొచ్చు, కానీ అక్కడ దొరికిన సాక్ష్యాలు మాత్రం అబద్ధం చెప్పు. అలాంటి సాక్ష్యాలు సేకరించే క్లూస్ టీంలో పనిచేస్తున్న తరు సురేష్కి చాలా అవార్డులు రివార్డులు వచ్చాయి. ఇతను ఫ్యూచర్లో కూడా ఈ క్లూస్ టీమ్ డెవలప్మెంట్కి, తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా మరిన్ని కేసులు బ్రేక్ తిరగడానికి, ఈ క్లూస్ టీంని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇతను పూర్తిగా సహకరిస్తారని కోరుకుందాం. ఇది ఈ వారం గెస్ట్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్, ఫోరెన్సిక్ సైంటిస్ట్, వర్కింగ్ యాజ్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. ప్లీజ్ watch my exclusive interview in iDreams. Please subscribe iDreams.